ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దైవజనులు ఫోడై గారిని దేవుని వాక్యం అందించడానికి నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తర్జుమా కొరకు ప్రియమైన తమ్ముడు సంతోషం కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Glory to the King of Kings. రాజుల రాజుకు మహిమ కలుగును గాక. Amen. ఆమేన్. It's my honor and I want to thank Pastor Samuel Garu for inviting us for this 25th anniversary. ఈ 25 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ఈ కూడికలో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులకు, ప్రియతమ దైవజనులు శామ్యుల్ గారికి, వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి ఇది గొప్ప ఘనతగా నేను భావించుకుంటున్నాను. Couple of days back we came to Andhra Pradesh, Vijayawada. 2-3 రోజుల క్రితము మేము ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రాంతానికి వచ్చాం. 2 days we had a meeting close to Elur, from Elur 40 kilometers. ఏలూరు దగ్గర ప్రాంతంలో 40 కిలోమీటర్ల దూరంలో మరి 2 రోజులు కూడికలు జరిగాయి అక్కడ. And today the last day here. ఈ రోజు ఇక్కడ చివరి రోజు. And we go back to Bangalore tomorrow morning. రేపు ఉదయకాలం మేము తిరిగి బెంగళూరుకు ప్రయాణమై వెళ్ళిపోతున్నాం. I want to thank every pastor who are seated. A great honor to stand before you, sir. మీ అందరి ఎదుట ఇలా నిలబడటం గొప్ప ఘనతగా నేను భావించుకుంటున్నాను అయ్యగారు. Some pastors I can recognize, many pastors I have seen them, I do not know their names. కొంతమందిని నేను బాగా గుర్తుపట్టగలను, కొంతమంది ముఖాలైతే చూశాను కానీ వారి పేర్లు నాకు వివరాలు తెలియదు. But I know one thing, you all have come to stand with me, to stand with God, to preach the word of God. అయితే నేను ఒక విషయాన్ని ఎరుగుదును, ఏంటంటే మీరు నాతో పాటు అలాగే దేవునితో కూడా నిలబడటానికి, మీరు ఏకీభవించడానికి వచ్చి ఉన్నారని నేను నమ్ముచున్నాను. Hallelujah. హల్లెలూయా. Are you ready for the word of God? దేవుని వాక్యం కొరకు మీరు సిద్ధంగా ఉన్నారా? I asked a question. నేను ఒక ప్రశ్న అడిగాను. Are you ready for the word of God? దేవుని వాక్యం వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించాను. మీరు ఏం చేస్తేనో నాకు ఇష్టం లేదండి. మీరు ఏం చేసినా నాకు ఇష్టం ఉండదు. ఒకటి ఇష్టం అండి. మీరు ఒక్కటి చేస్తేనే నాకు ఇష్టం. ఆమేన్ చెప్పాలి. ఆమేన్ అని గట్టిగా చెప్పాలి. అరవండి. హల్లెలూయా. 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 There is power in the word of God. దేవుని వాక్యంలో గొప్ప శక్తి ఉన్నది. Power in the word of God. వాక్యంలో గొప్ప శక్తి ఉన్నది. Amen. ఆమేన్. If nothing changes, ఏది మారకపోయినా, when the word of God goes, దేవుని వాక్యం విడుదలైనప్పుడు 100% it will never return back void. 100% ఆ వాక్యము వృధాగా తిరిగి రాదు. For what purpose it goes, ఏ ఉద్దేశంతో ఆ మాట పంపబడుతుందో it will accomplish. అది నెరవేర్చి తిరిగి వస్తుంది. That is the power of God's word. అదండి దేవుని వాక్యానికి ఉన్న శక్తి. Amen. ఆమేన్. So this evening, కాబట్టి సాయంకాలం as I was waiting in the presence of God, దేవుని సన్నిధానంలో నేను కనిపెడుతూ వేచి ఉన్నప్పుడు the Lord laid something in my heart to speak. ప్రభు నా హృదయంలో ఒక ఆలోచన పెట్టి ఉన్నాడు మీతో మాట్లాడడానికి. One side it is 25th anniversary. ఒక వైపేమో 25 సంవత్సరాల వార్షికోత్సవం జరుగుతుంది. But it is also annual meeting for others. అలాగే మిగిలిన వారికి ప్రతి సంవత్సరం జరిగే కూడికలు అన్నట్టుగా భావన ఉంటుంది. It is special for Pastor Krupa Samuel and family and ministry. పాస్టర్ కృపా శామ్యుల్ గారికి, కుటుంబానికి, పరిచర్యకు మాత్రం చాలా ప్రత్యేకమైన సంవత్సరం. But for you and me, అయితే మీకు నాకు మాత్రం it is also special. మనకు కూడా ప్రత్యేకమండి. చెప్పండి. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. I'm not going to take long time. నేను ఎక్కువ దీర్ఘ సమయం తీసుకోను. What the Lord has laid in my heart, ప్రభు నా హృదయంలో ఏదైతే పెట్టి I ఉన్నాడో, know for sure నేను ఒక నిశ్చయంగా నేను ఎరిగి ఉన్నాను. this is the word for people who are seated here. ఇక్కడ కూర్చొని ఉన్నటువంటి ప్రియమైన వారందరికీ కూడా ఈ వాక్యం వర్తిస్తుందని. Amen. ఆమేన్. Otherwise God does not help me to speak anything. లేకపోతే దేవుడు ఏది మాట్లాడడానికి నాకు సహాయం చేయడు. Only if I speak his word, నేను ఈ మాట మాత్రమే మాట్లాడినప్పుడే God will touch
each and every one. దేవుడు ప్రతి ఒక్కరిని తాకుతాడు. Amen. ఆమేన్. Please open your Bible to the book of Ezekiel. యెహెజ్కేలు గ్రంథం వైపు దయచేసి మీ బైబిల్ త్రిప్పండి. Ezekiel chapter 37. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథము. This is what the Lord laid in my heart. ప్రభు నా హృదయంలో దీన్ని పెట్టి ఉన్నాడు. At the end of this preaching, ఈ యొక్క ప్రసంగం ముగిసిన తర్వాత there will be miracles happening in the valley. మరి ఆ లోయలో అద్భుతాలు జరగడం మొదలవుతాయి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. Here the Bible says in chapter 37, 37వ అధ్యాయంలో బైబిల్ సెలవిస్తున్న మాట in verse 1, మొదటి వచనంలో the hand of the Lord came upon me and brought me out in the spirit of the Lord and set me down in the midst of the valley, and it was full of bones. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్యనున్న ఇటు అటు నన్ను నడిపించుచుండగా. Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ చెప్తుంది God's hand came upon Ezekiel. యెహోవా హస్తము యెహెజ్కేలు మీదికి వచ్చింది. God's hand came upon Ezekiel. దేవుని యొక్క హస్తము యెహెజ్కేలు ప్రవక్త మీదికి వచ్చింది. In another word, ఇంకొక మాటలో చెప్పాలంటే the hand of the Lord came and picked Ezekiel. దేవుని హస్తము దిగి వచ్చి యెహెజ్కేలును ప్రత్యేకపరుచుకున్నది, లేపింది పైకి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The hand of the Lord picked Ezekiel. యెహోవా హస్తము కిందికి దిగి వచ్చి యెహెజ్కేలును ఏర్పరచుకున్నది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి the Lord will pick up somebody. ప్రభు ఎవరినో ఒకరిని లేపబోతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Not only it is 25th anniversary, కేవలము 25 సంవత్సరాల వార్షికోత్సవం మాత్రమే కాదు, somebody in this place, ఈ స్థలంలో ఉన్న ఎవరో God is going to pick you up. దేవుడు మిమ్మల్ని లేపబోతున్నాడు, ఎన్నుకోబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Now the Bible says, ఇప్పుడు బైబిల్ చెప్తుంది God picked up Ezekiel. దేవుడే యెహెజ్కేలును ఎన్నుకున్నాడట. Amen. ఆమేన్. What was Ezekiel doing? యెహెజ్కేలు ఏం చేస్తున్నాడు మరి? Was he sleeping? ఆయన నిద్రపోతున్నాడా? Or was he eating? లేదా భోంచేస్తున్నాడా? Or was he working? లేదా పని చేస్తున్నాడా? But one thing I know. అయితే ఒకటి మాత్రం నాకు తెలుసు. What he did I don't know. ఆయన ఏం చేస్తూ ఉన్నాడో ఆ టైంలో నాకు తెలియదు. But God picked him up. కానీ దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. Amen. ఆమేన్. God picked him up. దేవుడు ఆయనను లేపి ఉన్నాడు. Tonight, ఈ రాత్రి I have a word for men of God here. ఇక్కడున్న దైవజనులకు నేను ఒక మాట I సెలవిస్తున్నాను. have a word for you, my dear friends. నా ప్రియ స్నేహితులారా, మీకు కూడా ఒక మాట నేను సెలవిస్తున్నాను. God picks up a person. దేవుడు ఒక వ్యక్తిని లేపుతాడు. Amen. ఆమేన్. 25 years back, 25 సంవత్సరాల క్రితము God picked up Krupa Samuel pastor. దేవుడు కృపా సామ్యూయల్ పాస్టర్ గారిని ప్రత్యేకించుకున్నాడు. 1992, 1992లో while I was in Singapore, నేను సింగపూర్ దేశంలో ఉండగా wealthy, finance, everything was there. చాలా సమృద్ధి అయినటువంటి ధనవంతుడిగా అక్కడ ఉద్యోగం చేస్తున్న సమయంలో God picked me. దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి I want you to open your heart మీ హృదయాన్ని తెరవాలని కోరుచున్నాను. for God to pick you up. దేవుడు నిన్ను ఎన్నుకోవడానికి, లేపడానికి. God can pick up anybody. దేవుడు ఎవరినైనా ఎన్నుకోవచ్చు, ప్రత్యేకించుకోవచ్చు. Amen. ఆమేన్. God can pick up anybody. దేవుడు ఎవరినైనా ఉన్న పాటన లేపవచ్చు. Not only anybody. ఎవరైనాగా అని మాత్రమే కాదు, Anywhere he can pick up. ఏ స్థితిలో ఉన్న వ్యక్తినైనా దేవుడు ఎన్నుకోగలడు. చెప్పండి. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. God can pick up anybody, anywhere. దేవుడు ఎవరినైనా, ఏ వ్యక్తినైనా, ఏ స్థలంలో ఉన్న వ్యక్తినైనా ఆయన ఏర్పరచుకోగలడు, ప్రత్యేకించగలడు. Amen. ఆమేన్. One day, ఒక రోజు Jesus was walking. యేసు నడిచి వెళ్తున్నాడు. As he was going through the Galilee, ఆయన గలిలయ సముద్రం గుండా వెలుచుండగా he saw two people were fishing. ఇద్దరు వ్యక్తులు వారు చేపలు పడుతున్నట్టు చూస్తున్నాడు. Jesus picked up Peter. పేతురును యేసయ్య ఎన్నుకున్నాడు. God picked up Andrew. అంద్రయ్యను ఎన్నుకున్నాడు. God picked up John. యోహాను ఎన్నుకున్నాడు. I want to tell you, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, God will pick you up tonight. ఈ రాత్రి దేవుడు నిన్ను ఎన్నుకోబోతున్నాడు.
Amen. ఆమేన్ 25th year. 25 సంవత్సరాల వార్షికోత్సవంలో 2025. ఈ 2025లో I want to pray something. నేను ఒకటి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. Lord, ప్రభువా, pick me up. నన్ను ఎన్నుకో నాయనా, Pick me up. నన్ను లేపు నాయనా. Amen. ఆమేన్. When he picks up, ఆయన ఎన్నుకుంటే, ఆయన ప్రత్యేకిస్తే చాలు చాలండి. ఇక చాలు. చాలు. Look at your neighbor మీ పక్క వారిని చూడండి, and tell them like this. వారికి ఇలా చెప్పండి, When God picks you up, దేవుడు నిన్ను ఏర్పరచుకుంటే, picks you up, దేవుడు నిన్ను పైకి లేపితే చాలు. చాలు. చెప్పండి. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Look at your neighbor and say, మీ పక్క వారిని చూసి చెప్పండి వారికి, Amen. ఆమేన్, Hallelujah. హల్లెలూయా. Useless people. పనికిరాని వారు, Nothing was there. ఏమీ లేదు, ఎందుకు పనికిరాని వారు. God picked up Ezekiel. దేవుడు ఎహెజ్కేలును లేపాడండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What you do, మీరేం చేస్తారంటే, it doesn't matter. మీరు ఏం చేసినా పర్వాలేదు, It doesn't matter. ఏం పర్వాలేదు, But you must be unpicked by God. అయితే మీరు దేవునికి అందుబాటులో ఉండాలి. God must pick you up. దేవుడు నిన్ను లేపాలి. ఇష్టం లేదండి. ఇష్టం లేదండి Pastors. పాస్టర్ గారు. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు I'm so happy. నేను చాలా సంతోషంగా Do you know ఉన్నాను. why? ఎందుకో తెలుసా? Because I am picked up by God. నేను దేవుని చేత లేపబడ్డాను. Picked up by God. దేవుడే నన్ను పైకి లేపాడు. Hallelujah. హల్లెలూయా. It's not up. Up means it was he picked. ఆయన ఎన్నుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. What Ezekiel was doing, I don't know. ఎహెజ్కేలు ఆ సమయంలో ఏం చేస్తున్నాడో What నాకు తెలియదు. where Ezekiel was, I don't know. ఎహెజ్కేలు ఆ సమయంలో ఎక్కడున్నాడో నాకు But తెలియదు. one thing, అయితే ఒకటి, he picked him. దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. The Bible says, బైబిల్ చెప్తుంది, the hand of the Lord came upon Ezekiel. యెహోవా హస్తము ఎహెజ్కేలు మీదికి వచ్చింది. చాలు. చాలు. పైన పైన కమ్ రా. నిద్రనా? నిద్రపోతున్నావా ఎజెకియల్? ఎహెజ్కేలు, మంచిగా నిద్ర వస్తుందా? మంచి నిద్ర వస్తుందా? స్వప్నమా? కలలు వస్తున్నాయా? నో ప్రాబ్లం. ఏం పర్వాలేదు. అన్ని జరిగినప్పుడు, అన్ని జరిగినప్పుడు God picked him up. దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. When he picks up a person, ఆయన ఒక వ్యక్తిని అలాగా ఎన్నుకున్నప్పుడు, ఏర్పరచుకున్నప్పుడు do you know what happens? ఏం జరుగుతుందంటే, He puts a mark on him. అతని మీద ఒక ముద్ర వేస్తాడు దేవుడు. Amen. ఆమేన్. Ordinary people, సామాన్యమైన జనులు, not the people of wisdom of the world, లోక సంబంధమైన జ్ఞానంతో నింపబడిన వారు కాదు, useless people. పనికి రాని వారు. A man who was plowing 12 yoke of oxen. 12 జతల ఎడ్లను అరక దున్నుతున్నటువంటి వ్యక్తిని, దున్నుతున్న వ్యక్తి మంచి పని జరుగుతా ఉంది, చక్కని పని చేస్తా ఉన్నాడు. సడన్లీ అకస్మాత్తుగా God picked him up. దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know what happened? ఏం జరిగింది తెలుసా? When God picked up Elisha, దేవుడు ఎలీషాను ఏర్పరచుకున్నప్పుడు he superseded his leader. ఆయన నాయకుడిని మించిపోయాడండి. చెప్పండి, చెప్పండి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. The limit is not your leader. నీ యొక్క పరిమితి నీ నాయకుడు కాదు. Your limit is not your pastor. నీ పరిమితి నీ పాస్టర్ కాదు. When you are picked up by God, నీవు దేవుని చేత ఏర్పరచబడినప్పుడు do you know what happens? ఏం జరుగుతుంది? The limit is God. ఆ పరిమితి దేవుడండి. చెప్పాలి అండి. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్తుంది, God picked up Ezekiel. దేవుడు ఎహెజ్కేలును ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And he put him in the valley. ఆయనను తీసుకెళ్లి ఒక లోయలో పెట్టాడండి. లోయలో దించాడు. అమ్మమ్మమ్మమ్మ. ఏమండి? ఏంటండి? ఇంతవరకు మంచిగా చెప్పారు మీరు. ఇప్పటిదాకా బానే చెప్పారు. God picked up Ezekiel. దేవుడు ఎహెజ్కేలును అలాగ ఎన్నుకున్నాడని చెప్పారు. And then అప్పుడు he placed him in the valley. ఎన్నుకున్నాక, ఏర్పరచుకున్నాక తీసుకెళ్లి లోయలో దించాడని చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Kept him in the valley. ఆయనను లోయలో దించాడు. చెప్పండి, లోయలో. లోయలో చెప్పండి. లోయలో. లోయలో దించాడు. Hallelujah. హల్లెలూయా. When God picks up, దేవుడు ఎన్నుకున్నప్పుడు he knows where to place you. నిన్ను ఏ స్థలంలో పెట్టాలో ఆయనకు తెలుసు. Amen. ఆమేన్. Young growing men of God, మరి యవ్వనస్తులుగా ఎదుగుచున్నటువంటి దైవజనులు,
they want to be always on the stage, వారు ఎప్పుడు స్టేజ్ మీద ఉండాలనుకుంటారు, visible to the people. అందరికి కనబడే విధంగా Aha! ఉండాలనుకుంటారు. ఆహా! God picked up Ezekiel, దేవుడు ఎహెజ్కేలును ఎన్నుకొని, and the Bible says he put him in the valley. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆయనను లోయలో దించాడు. Amen. Amen. What is this valley means? ఈ లోయ అంటే ఏంటి? Valley means a place of defeat. లోయ అంటే ఓటమితో కూడిన స్థలం అది. It is a place of failure. ఓడిపోయిన స్థితి కలిగిన It is స్థలం. a place of barrenness. మరి గొడ్రాలితనం ఉన్నటువంటి స్థలం అది. It is a place of depression. నిరాశ నిస్పృహలతో ఉన్న స్థలం It అది. is a place of emptiness. ఖాళీగా ఏమీ లేనటువంటి నిస్సత్వగా ఉన్న It is స్థితి. a place of failure. ఓటమితో కూడిన స్థలం అది. It is a place of lackness. అంత లోటు కొరత ఉన్నటువంటి చోటు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. ఏమండి ఏమండి? దేవుడు తీసుకొని దేవుడు ఎన్నుకొని and he is placing Ezekiel in the valley. ఎహెజ్కేలును తీసుకెళ్లి లోయలో దించుతున్నాడు. అయ్యో 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 అయ్యో. he the master knows the end before the beginning. యజమానునికి ప్రారంభం కంటే ముందు ముగింపు తెలిసిన వాడండి. Amen. ఆమేన్. Hallelujah. Hallelujah. You and I, మీరు నేను we know only as we go further. మనం అలా ముందుకు వెళ్తున్న కొద్ది, కదులుతున్న కొద్ది మనకు విషయాలు We అర్థమవుతుంటాయి, understand. మనం విషయాలు అర్థం But చేసుకుంటాం. my master, కానీ నా యజమానుడు, but my Lord, నా ప్రభువు when he picks up, ఆయన ఎన్నుకున్నప్పుడు, before he picks up, ఆయన ఎన్నుకునే ముందే he knows the future. And భవిష్యత్తును ముగింపును ఎరిగినవాడు. చెప్పండి. చెప్పండి. Hallelujah. హల్లెలూయా. What a lovely God we have. ఎంత అద్భుతమైన ప్రేమ గల What a దేవుని మనం lovely God we serve. ఎంత ప్రియుడైన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. He picks up ఆయన ఎన్నుకుంటాడు, and then he places where he wants. ఆయన ఎక్కడ కోరుకుంటాడో ఆ స్థలంలో మనల్ని నియమిస్తాడు. Amen. ఆమేన్. ఏమికి దేవుడు దొనబండాల్లో పెట్టారు? ఎందుకండి దేవుడు దొనబండాలో తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ? అయ్యో, వద్దు 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 వద్దు. అదును అత్తగారి ఇంట్లో. అది కూడా అత్తగారి స్థలంలో. అయ్యో, అత్తగారంటే మంచి లేదు. అత్తగారు అంటే పరిస్థితులు బాగోవు. అది మంచి స్థలం లేదు. మంచి స్థలం కాదు. నాకు అత్తగారు ఉన్నారు. నాకు కూడా అత్తగారు ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా చనిపోయారు. ఈ మధ్యనే చనిపోయారు. బట్ ప్రైజ్ గాడ్, అయితే దేవునికి స్తోత్రం. He knows where to keep a person. ఒక వ్యక్తిని ఎక్కడ నియమించాలో, ఎక్కడ నిలబెట్టాలో ఆయనకు తెలుసు. చెప్పాలి. అయ్యో అయ్యో. కోడలు లిసన్ టు దిస్. విను. ఇంత అత్త ఇచ్చారు. అంత ఇచ్చారు. ఇంత డాటర్ ఇన్ లా, యువర్ మదర్ ఇన్ లా. వాట్ టైప్ ఆఫ్ మదర్ ఇన్ లా? మరి కోడలు అంటుంది, ఈ అత్తగారు ఎలాంటి అత్తగారండి? గాడ్ నోస్ where to keep you. నిన్ను ఎక్కడ పెట్టాలో దేవునికి తెలుసు. The Bible says, బైబిల్ సెలవిస్తుంది, God picked up Ezekiel and placed him in the valley. దేవుడు ఎహెజ్కేలును ఎన్నుకొని ఆయనను తీసుకొని ప్రత్యేకించి లోయలో దింపాడు. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి. సంతోషంగా ఉన్న వాళ్ళు చెప్పండి. నిద్ర వచ్చే వాళ్ళు చెప్పండి. నిద్ర వచ్చే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. వావ్ వావ్. Hey, you are all precious people. మీరు చాలా విలువైనటువంటి వారు. I was there in from Eluru 40 kilometer. ఏలూరు 40 కిలోమీటర్ల దూరంలో, ఏలూరుకు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థలానికి నేను వెళ్ళాను. It's a village. అదొక గ్రామం. I was shocked about that village. ఆ గ్రామాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. Every day, ప్రతిరోజు they provide food for the people. వారు వచ్చిన వారందరికి భోజనం పెడుతున్నారు. And they provide before the meeting starts. భోజనం ఎప్పుడు పెడతారు తెలుసా? మీటింగ్ స్టార్ట్ కాకముందే. I was shocked. నేను ఆశ్చర్యపోయాను. భోజనం పెట్టి మీటింగ్ లో కూర్చోబెడతారు. ఇక in Bangalore if it happens, బెంగళూరులో ఒకవేళ అలా జరిగితే అన్ని తినేసి అందరూ ఆ భోంచేసి స్తోత్రం చెప్పేసి వెళ్ళిపోతారు. But that place, కానీ ఆ స్థలంలో they ate fully. వారు కడుపు నిండా తిన్నారు. Still sitting in the meeting. మంచిగా కూర్చున్నారండి మీటింగ్ లో. 11:30 in the night. రాత్రి 11:30 అయినా
I am preaching. నేను వాక్యాన్ని ఇంకా బోధిస్తున్నాను. People are waiting. ఇంకా కనిపెడుతూ వింటున్నారండి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. People of Donabanda, దొనబండ ప్రజలారా, wherever you are come from, మీరు ఏ ఏ ప్రాంతాల నుండి వచ్చిన I వారైనా want to tell you, ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. because you love God and His word, మీరు దేవుని మాటను ప్రేమిస్తున్నారు కాబట్టి, that's the reason you are seated here. అందును బట్టే, ఆ కారణాన్ని బట్టే మీరు ఇక్కడ కూర్చున్నారు. Amen. ఆమేన్. Now, ఇప్పుడు God picked up Ezekiel, దేవుడు ఎహెజ్కేలును ఎన్నుకున్నాడు, placed him in the valley. ఆయనను లోయలో నిలబెట్టాడండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I told you, valley is not a good place. నేను మీకు చెప్పాను కదా, లోయ అంటే అంత మంచి స్థలం కాదు. It is not a place of joy. అది ఆనందమయమైనటువంటి స్థలం కాదు. ఆహా. ఇది దుఃఖ స్థలమా. అది దుఃఖంతో కూడిన చోటు. అది always a question mark స్థలం. ఎప్పుడు ప్రశ్నార్థకంగా ఉండే చోటు అన్నమాట. ప్రశ్నలే. God placed him in the valley. దేవుడు అలాంటి లోయలో ఇతన్ని తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. I want to tell you one thing. ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. When God brought the people of Israelites, దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని తీసుకొని వచ్చినప్పుడు, when he brought him out of the bondage of Egypt, ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని బయటికి తోసుకొని వచ్చినప్పుడు, he wanted to give them a promised land called Canaan. కనాను అనే వాగ్దాన దేశాన్ని వారికి ఇవ్వాలనుకున్నాడు. Amen. ఆమేన్. All the people are going. అందరూ వెళ్తున్నారు ఇప్పుడు ప్రయాణమై. Everybody is going. అందరూ ప్రయాణమై వెళ్తున్నారు. As they were going, వారు వెళ్ళుచుండగా, the Bible says in the book of Deuteronomy, ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే బైబిల్ చెప్తున్న మాట, chapter 11, 11వ అధ్యాయము verse 11, 11వ వచనము God says like this: ఇలాగ the మాట్లాడుతున్న వాక్యం, land whither you go to possess it, it is a land of hills and valley, and drinketh the water that reigneth. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. Hallelujah. హల్లెలూయా. కొండలు లోయలు. లోయలు. కొండలు లోయలు. చెప్పండి అందరూ. చెప్పండి. కొండలు లోయలు. కొండలు లోయలు. చెప్పండి అందరూ. అమ్మా 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 చెప్పాలి గట్టిగా. నోరు తెరిచి గట్టిగా స్వరం ఇచ్చి చెప్పండి. పక్క వాళ్ళు నిద్రపోతా ఉంటే, పక్క వాళ్ళు ఒకవేళ నిద్రపోతుంటే మీరు చెప్తే, మీరు గట్టిగా చెప్పారనుకోండి, వాళ్ళు ఉలిక్కిపడి లేస్తారు. God is saying, దేవుడు అంటున్నాడు, it is a promised land. అది వాగ్దాన దేశము It's a land with full of milk and honey overflowing. అది పాలు తేనెలు పొంగి ప్రవహించే ప్రదేశం. Yes. అవును. And then he says, తర్వాత అంటున్నాడు, it is a land of hills and valleys. ఆ దేశము కొండలు లోయలు గల దేశము. Hallelujah. హల్లెలూయా. Donabanda. దొనబండ. It's not only smooth sailing. అంత సాఫీగా సవ్యంగా సాగిపోయే స్థితి కాదు. మంచి ఆరాం. ఆరాంగా ఉండే చోటు కాదు. God said, దేవుడు అంటున్నాడు to the people of Israel, ఇజ్రాయెల్ ప్రజలతో it is అంటున్నాడు, a place where it will be hills and valley. కొండలు లోయలు ఉన్నటువంటి ప్రదేశము అంటున్నాడు. Amen. ఆమేన్. Tonight, ఈ రాత్రి as a prophet of God, దేవుని ప్రవక్తగా I can tell you very boldly, నేను ధైర్యంగా మీకు చెప్పగలను, Christian life is a victorious life. క్రైస్తవ జీవితము విజయవంతమైన జీవితం. But it is a life where you have to go through hills and valley. అయితే అది ఎటువంటి జీవితం అంటే కొండలు లోయలు అనుభవాల గుండా వెళ్తున్న జీవితం. చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఎలా అంటే, మనకి ఎలాగంటే ఎలా ఉండాలంటే, సేవ చేస్తే మంచి డబ్బు రావాలి, మంచి డబ్బు సంపాదన రావాలి. ఏమాద్ರೂ చేస్తే దేవుడి దగ్గర విశ్వాసంగా ఉంటే, ఏమైనా కొంచెం పని చేసి దేవుని దగ్గర విశ్వాసంతో ఉంటే దేవుడు అలాగే ఇవ్వాలి. దేవుడు ఇలాగ కుమ్మరించేసేయాలి, సమృద్ధిగా ఇచ్చేసేయాలి. ఓపెన్ హెవెన్, ఆకాశం తెరవబడాలి, కుమ్మరించాలి, సమృద్ధిగా దీవెనలు కుమ్మరించాలి. ఎలా ఉంది చూడండి. క్రిస్టియన్ లైఫ్ ఇస్ నాట్ లైక్ దట్. క్రైస్తవ జీవితం అంత సాఫీగా వెళ్ళిపోయేది కాదండి. ఇట్ ఈస్ అ వే త్రూ ద వ్యాలీ అండ్ హిల్స్. అది కొండలు లోయలు అనుభవాల గుండా వెళ్ళే దేశం అది. ఆమేన్. వెన్ యు గో త్రూ ద వ్యాలీ, అలాంటి లోయల అనుభవాల గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, డు యు నో వాట్ హ్యాపెన్స్? ఏం జరుగుతుందంటే, ఐ టోల్డ్ యు వ్యాలీ ఇస్ ద ప్లేస్ ఆఫ్ లాక్నెస్. నేను మీకు చెప్పాను కదా, లోయలు అంటే కొదువ లోటు ఉండే స్థలం అది. ఆమేన్. ఆమేన్. We heard a nice testimony. మనం మంచి సాక్ష్యం విన్నాం. సిస్టర్ గ్రేస్ was telling, సహోదరి గ్రేస్ గారు చెప్పారు, ఇంతవరకు డబ్బు లేదు, డబ్బు లేని పరిస్థితి, తినడానికి భోజనం లేదు, తినడానికి భోజనం లేని పరిస్థితి, ఉన్న
అందరూ సేవకులు. ఇక్కడ ఉన్న దైవజనులందరూ కూడా సేవకులందరూ సేమ్ టెస్టిమనీ, అదే విధమైన సాక్ష్య అనుభవాలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ దో ఇట్ ఇస్ ద సేమ్ టెస్టిమనీ, ఒకే విధమైన సాక్ష్యం అయినా స్టిల్ దే హెల్డ్ ఆన్ టు గాడ్. వారందరూ అలాగ దేవుణ్ణి పట్టుకొని స్థిరంగా ఉన్నారు. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీకు కొరత లేదు. ఇప్పుడండి మీకు కొరత లేదు, అప్పుడు ఉందండి. అప్పుడు ఉందండి. మన ఇంట్లో, మా ఇంట్లో మై డాటర్ ఇస్ హియర్. నా కుమార్తె ఇక్కడ ఉన్నారు. దిస్ గర్ల్, ఈ అమ్మాయి వెన్ షీ ఇస్ బేబీ, ఆమె చిన్న వయసులో బేబీగా ఉన్నప్పుడు ఐ కేమ్ ఇన్ టు మినిస్ట్రీ. నేను పరిచర్యలోకి వచ్చాను. షీ వాంట్స్ మిల్క్. ఆమెకు పాలు కావాలి. ఇన్ అవర్ హౌస్, మా ఇంట్లో 1 లీటర్ మిల్క్ విల్ బికమ్ 2 లీటర్. 1 లీటర్ పాలు ఉంటే 2 లీటర్లు అవుతాయి అవి. అప్పుడే అద్భుతమా? అప్పుడే అద్భుతం జరిగిపోయిందా? లేదు, అద్భుతం కాదండి. నీళ్ళు పెట్టండి, నీళ్లు కలపాలన్నమాట. 1 లీటర్ పాలు 1 లీటర్ నీళ్లు కలిస్తే 2 లీటర్లు. 2 లీటర్. దిస్ గర్ల్, ఈ అమ్మాయి షీ విల్ సీ ద బాటిల్. ఆ బాటిల్ చూస్తుంది. ఇఫ్ దేర్ ఇస్ షుగర్ అండ్ వాటర్, నీళ్లతో కొంచెం షుగర్ కలిపితే, చక్కెర కలిపితే షీ వోంట్ డ్రింక్. ఆమె తాగదు. షీ ఇస్ వెరీ క్లెవర్ దెన్ మీ. చాలా తెలివైన అమ్మాయి నాకంటే కూడా. చిన్న పాప, చిన్న వయసులో ఉంది. అప్పుడే బుద్ధి ఉందండి. అప్పుడే అంత తెలివండి. తల్లి బుద్ధి వచ్చింది అండి. తల్లి బుద్ధి వచ్చిందండి. She will see the bottle. ఆ బాటిల్ చూస్తుంది అనమాట తాగేటప్పుడు. When she sees the bottle, ఆ బాటిల్ చూసినప్పుడు if it is not white, అది తెల్లగా కనిపించలేదు అనుకోండి, తోసిపడేస్తుంది అనమాట, తీసేస్తుంది, అలాగా విసిరేస్తుంది. ఓకే ఓకే ఓకే, ఇంత చాలు ఉంటే, ఇంత ఇంత తెలివి ఉంటే నాకు ఇవ్వలేదా? మరి నీకే అంత తెలివి ఉంటే నాకుండదా తెలివి? ఫర్ వాటర్, ఇంకా నీళ్ళు పోయి తగ 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 తగ, she will drink. తాగేస్తుంది గడగడగడ. But tonight, కానీ రాత్రి he took us through the valley. అటువంటి లోయ అనుభవాల గుండా మమ్మల్ని తీసుకెళ్ళాడు. But today, అయితే ఈ రోజు he placed us on the hill. ఆయన కొండ స్థాయిలో మమ్మల్ని నిలబెట్టాడు. Hallelujah. హల్లెలూయా. If he can do it to me and Pastor Krupa Samuel, ఆయన నా కోసం, నా విషయంలో, పాస్టర్ కృపా శామ్యూల్ గారి విషయంలో చేయగలిగిన దేవుడు 100%, 100% he will do it for you. నీ కొరకు కూడా చెయ్యగలడు. Yes. అవును. Hallelujah. హల్లెలూయా. My master doesn't change. నా యజమానుడు, నా ప్రభు మారిపోయేవాడు His కాదు. character doesn't change. ఆయన గుణ లక్షణం మారలేదు, ఆయన He is స్వభావం మారలేదు. wonderful God. ఆయన అద్భుతమైన దేవుడు. He makes us to go through the valley and hills. కొండలు, లోయలు అనుభవాల గుండా ఆయన మనల్ని తీసుకొని వెళ్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God took Ezekiel దేవుడు ఎహెజ్కేలును తీసుకొని వెళ్ళి and then placed him in the valley. లోయలో దించాడండి. And the valley is full of dry bones. ఆ లోయ చూస్తే పరిస్థితి ఎలా ఉందంటే అంత ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి దాని నిండా. Fully dry bones. అంత ఎండిపోయిన ఎముకలు. The Bible says, బైబిల్ చెప్తుంది they were very dry. చాలా ఎండిపోయిన ఎముకలు. అయ్యో దేవా, అయ్యో దేవా, ఫస్ట్ మీరు తీసారు, మొదట నన్ను ఎన్నుకున్నావు, బానే ఉంది. సెకండ్, రెండోది, you placed me in the valley. లోయలో దించావు. Valley is not a good place. ఈ లోయ అంటే అంత అనుభవం, అంత మంచి అనుభవం ఉన్న And the స్థలం కాదు. valley is full of dry bones. ఇప్పుడేమో ఈ లోయ మొత్తం ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఏంటి నాయనా? ఏం దేవా, ఏంటి దేవా? Oh, if you have a question tonight, ఈ రాత్రి నీకు ఒక ప్రశ్న ఉన్నట్లయితే, Pastor, I want to tell you, పాస్టర్ గారు మీకు చెప్తున్నాను, if you have that question, అటువంటి ప్రశ్నను I have an ఎదుర్కొంటున్నట్లయితే answer. నా వద్ద ఒక జవాబు ఉన్నది. God places you in that place. ఆ స్థలములో దేవుడు నిన్ను నిలిపి ఉన్నట్లయితే, Do you know why? ఎందుకు To నిలిపాడో turn you తెలుసా? to be an agent. To make you an agent. నిన్ను ఒక యజమాన్, ఒక నాయకుడిగా చేయడానికి, లేదా ఒక ఏజెంట్ గా చేయడానికి దేవుడు అక్కడ Agent. ఏజెంట్. What is this agent? ఏజెంట్ అంటే ఏంటి? Changing person. మార్పు చేసే వ్యక్తి, Hallelujah. మార్పు తెచ్చే వ్యక్తి. Do you know who I am? నేనెవరో తెలుసా? I'm an agent. నేను ఒక ఏజెంట్, Agent of God. దేవుని ఏజెంట్ గా ఉన్నా. మార్పు తీసుకొని వచ్చిన ఏజెంట్. మార్పు తీసుకొని రాగలిగిన ఏజెంట్ గా నేనున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God placed him in Ezekiel in the valley. దేవుడు ఎహెజ్కేలును తీసుకొని వెళ్ళి లోయలో దించాడు. And then అక్కడ
వై దేవా? ఎందుకు నాయనా? దేవా, దేవా, ఏం దేవా ఇలా చేస్తారు? ఏంటి ప్రభా ఇలా చేసావు నన్ను? You know, Ezekiel understood very clearly. యెహెజ్కేలుకు చాలా స్పష్టంగా అర్థమైంది, అర్థం He knows చేసుకున్నాడు. little bit about God. కొంచెం దేవుని గురించి తెలిసిన వాడే. He was a priest. ఆయన ఒక యాజకుడుగా ఉన్నాడు. He was the son of a pastor priest. పాస్టర్ ప్రీస్ట్ గా ఒక యాజకుడుగా ఉన్నటువంటి అతని కుమారుడుగా ఉన్నాడు. Now God changed him to be a prophet ఇప్పుడు దేవుడు ఆయనను ఒక ప్రవక్తగా మార్చాడు, and placed him in the valley. తీసుకెళ్లి లోయలో దించాడు. Why? ఎందుకు? To make you an agent of changing. మార్పు తెచ్చే ఒక ఏజెంట్ గా దేవుడు నిన్ను నిలబెట్టడానికి. ఇష్టం లేదా? ఇష్టం లేదా? Hallelujah. హల్లెలూయా. I told God, నేను దేవునితో అన్నాను, దేవా, దేవా, మీకేం ఇష్టమో మీరు ఏమి ఇష్టపడతారో చేయండి. అలాగే చేయండి. నా I am జీవితంలో available. నీ ఇష్టం వచ్చినట్టుగా చేయి, నేను కొండ అందుబాటులో మీద ఉన్నాను. పెట్టాలంటే పెట్టండి. కొండ మీద పెట్టాలంటే పెట్టండి. కొండ మీద నిలపాలంటే నిలపండి. If you want to put me in the valley, ఒకవేళ లోయలో దించాలనుకుంటే దించండి, పర్వాలేదు. నాకంటే మీకు తెలుసు. నాకంటే బాగా నీకే తెలుసు కదా నాయన. You know my future. నా భవిష్యత్తు బాగా ఎరిగిన వాడు నీవే. I know for only 1 minute. నాకు ఒక నిమిషం మాత్రమే తెలుసు. 1 minute. ఒక్క నిమిషం తర్వాత ఏంటన్నదే But he తెలుసు. knows my eternity. కానీ నా నిత్యత్వాన్ని ఎరిగిన వాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. My dear friend, ప్రియ స్నేహితుడా, don't question God. దేవుణ్ణి ఎదురు ప్రశ్నించకు. Oh, దేవా, ఏం దేవా? ఓ దేవా, ఏంటి దేవా? There is an answer. It comes from him. ఆయన నుండి వస్తున్న ఒక జవాబు ఉన్నది. He knows what to do with you. నీతో ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆయనకు తెలుసు. He is the potter, we are the clay. ఆయన కుమ్మరివాడు, మనము మన్నుగా ఉన్నాము. ఎలా చేస్తారో చేయండి. ఆయన ఎలా మలచాలనుకుంటాడో చేయనివ్వండి. Amen. ఆమేన్. Number 1, ఒకటి, God picked him, దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు, placed him in the valley, లోయలో దించాడు. and then ఇప్పుడు it's full of dry bones. అంత ఎండిన ఎముకలతో నిండి ఉన్నది. Now God's word says, ఇప్పుడు దేవుని వాక్యం, దేవుని మాట చెప్తుంది, He caused me to pass by them all round. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. Hallelujah. హల్లెలూయా. God is taking Ezekiel దేవుడు యెహెజ్కేలు పట్టుకొని తీసుకెళ్తున్నాడు. sightseeing. అంత దృశ్యాలు చూడడానికి అన్నమాట, చూపిస్తున్నాడని. Sightseeing. దృశ్యాలు చూపిస్తున్నాడు. సైట్ సీయింగ్. ఎప్పుడాದ್ರೂ సైట్ సీయింగ్ వెళ్ళారా? ఎప్పుడన్నా అటు ఇటు దృశ్యాలు చూడడానికి వెళ్తుంటారు కదా, మంచి ప్రకృతి దృశ్యాలు చూడాలని అలవాటు ఉందండి. అలవాటు ఉందండి సైట్ సీయింగ్ చూడటానికి. మై వైఫ్ ఇస్ సేయింగ్, నా భార్య అంటుంది, we are born in India. ఇండియాలో పుట్టాం, ఇంతవరకు you have not taken me to Delhi. ఢిల్లీకే తీసుకెళ్ళలేదు నన్ను. తాజ్ మహల్ లేదు, తాజ్ మహల్ చూడనే లేదు, చూపించలేదు. గోవా చూపించలేదు, గోవా చూపించలేదు. ఏమండి సైట్ సీయింగ్ వెళ్ళాలంటే సైట్ సీయింగ్ వెళ్ళాలంటే ఏంటండి ఇలాంటి మంచి మంచి దృశ్యాలు చూడడానికి తీసుకెళ్ళొచ్చు కదండి. I took her to America. అమెరికాకి We తీసుకెళ్ళాం. went to America. మేము అమెరికాకు వెళ్ళాం. When we were in America, మేము అమెరికాలో ఉన్నప్పుడు one pastor invited us to California, ఒక పాస్టర్ గారు మమ్మల్ని కాలిఫోర్నియా ప్రాంతానికి ఆహ్వానించాడు. and we went there. మేము అక్కడికి వెళ్ళాం. When we were together, మేము ఇద్దరం కలిసి ఉన్నప్పుడు he said, ఆయన అన్నాడు, we will go for Disneyland. డిస్నీ ల్యాండ్ కి వెళ్దాము అన్నాడు ఆయన. నేను చెప్పామా, నేనన్నాను, ఓకే నెక్స్ట్ టైం వెళ్తాం. సరే మరుసటిసారి వచ్చినప్పుడు వెళ్దాం లేండి అన్నాను. సో నెక్స్ట్ టైం when we went as a family, మళ్ళీ ఆ తర్వాత మరుసటిసారి మరి కుటుంబంగా కలిసి వెళ్ళాం. and my wife said, నా భార్య అన్నది, we'll go to Disneyland. డిస్నీ ల్యాండ్ కి వెళ్దామండి. Why? ఎందుకు? మంచిగా ఉంది, మంచిగా ఉంటుంది అక్కడ, మంచిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. everybody go for sightseeing. అందరూ దృశ్యాలు చూడడానికి ఆహ్లాదంగా వెళ్ళారు. Here God is taking Ezekiel, ఇక్కడ దేవుడు యెహెజ్కేలును తీసుకెళ్తున్నాడు. taking Ezekiel. యెహెజ్కేలును తీసుకొని వెళ్తున్నాడు. చూడు చూడు ఇవన్నీ చూడు, చూడు చూడు ఎలా ఉంది, ఎలా ఉంది. ఎండిన ఎముకలు, అన్ని ఎండిన ఎముకలే. హల్లెలూయా. హల్లెలూయా. In another word, ఇంకో మాటలో చెప్పాలంటే God took Ezekiel to the cemetery. దేవుడు బొందలగడ్డకు తీసుకెళ్ళాడు అనమాట.
Amen. ఆమేన్. In the cemetery. సమాధి తోటలో, In the cemetery. సమాధి తోటలో Bones. ఎక్కడ చూసినా అన్ని ఎముకలే ఎముకలే And ఎముకలే. the bones were very, very dry. ఆ ఎముకలు కూడా ఎలా ఉన్నాయంటే అన్ని ఎండిపోయిన ఎముకలు. ఎండిపోయిన ఎముకలు. Hallelujah. హల్లెలూయా. And God is taking Ezekiel. దేవుడు హెజ్కేలు తీసుకెళ్తున్నప్పుడు, చూడురా బాబు, చూడు దేవా, there is side bone, rib bone, ఈ పక్కటెముక ఉంది, there is skull, మరి ఈ పుర్రె ఉంది, and there is hand bone, మరి చేతులకు ఉన్నటువంటి ఎముకలు ఉన్నాయి, కాళ్ళ ఎముకలు ఉన్నాయి. everything scattered here and there. అన్ని అక్కడిక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. And it was very, very dry, the Bible says. అవన్నీ ఎండిపోయిన ఎముకలు, మొత్తం ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. After taking him for a sightseeing, అవన్నీ తిరిగి చూపించిన తర్వాత God questioned Ezekiel. దేవుడు హెజ్కేలును ఒక ప్రశ్న వేశాడు. He said like this, ఇలా ప్రశ్నించాడు, can these bones live? ఈ ఎముకలు బ్రతుకగలవా? Son of man, can these bones live? నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? Hallelujah. హల్లెలూయా. What a question. ఎంత గొప్ప ప్రశ్న అండి. A mockery question. మరి వెక్కిరింతతో కూడినటువంటి ప్రశ్న, A cynical question. ఒక విమర్శనాత్మకమైన ప్రశ్న, It is a joke question. అంటే ఒక హాస్యాస్పదమైన ప్రశ్న. God is saying, దేవుడు అంటున్నాడు, can these bones live? ఈ ఎండిన ఎముకలు బ్రతకగలవా? Ezekiel was a clever man. హెజ్కేలు చాలా తెలివైనోడండి. It's not like you and me. మీలాగా నాలాగా లేడండి ఆయన. అవును దేవా, అవును దేవా, అవును. ఆహా. ఆహా. But do you know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? The Bible says, బైబిల్ చెప్తుంది, so I answered, oh Lord, you know. అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. Hallelujah. హల్లెలూయా. Don't give an answer to God immediately. వెంటనే ఉన్న పాటన దేవునికి జవాబు చెప్పకండి. Many people, చాలా మంది they think they are wiser than God. దేవుని కంటే తెలివైన వాళ్ళు అనుకుంటారు. Question వస్తే, ప్రశ్న రాగానే మనకేముంది, వెంటనే జవాబు చెప్పేద్దాం. We are so wise, right? చాలా జ్ఞానవంతులం కదండి అన్నట్టుగా జవాబు ఇచ్చేస్తాం. You question my wife. మా భార్యను మీరు ప్రశ్న వేయండి, I will answer. నేను జవాబిస్తాను. But she will take time. ఆమె కొంచెం సమయం తీసుకుంటుంది, వెంటనే జవాబు చెప్పదు. ఇంత టైం, ఉత్తర రావడానికి ఇంత టైమా? అరే జవాబు ప్రశ్న అడిగితే జవాబు చెప్పడానికి ఇంత సమయం తీసుకుంటావేంటమ్మా అని అడుగుతాను నేను. I think she comes from Ezekiel generation. ఆమె హెజ్కేలు తరానికి చెందినటువంటి సహోదరి. ఉత్తరం ఇవ్వరు, వెంటనే జవాబు ఇవ్వదు, ఉత్తరం ఇవ్వదు. ఇంటెలెక్చువల్ అలాగా ఉంది, బాగా తెలివైనటువంటి వ్యక్తిలాగా ఆలోచిస్తుంది ఏంటి? Ezekiel said, హెజ్కేలు అంటున్నాడు, you know Lord. ప్రభువా నీకే తెలుసు నాయన. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Ezekiel understood he is the Alpha, the Omega. హెజ్కేలు ఆయనను అర్థం చేసుకున్నాడు, ఆయనే అల్ఫా, ఆయనే ఒమేగా. He is the beginning and the end. ఆయనే ఆదియు, ఆయనే అంతమునై ఉన్నవాడని He begins, he finishes. ఆయనే ప్రారంభిస్తాడు, ఆయనే ముగిస్తాడు. చెప్పండి. హలో చైర్మన్, కుర్చీలో కూర్చున్న వాళ్ళారా, shout it out. గట్టిగా అరవండి. Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్తుంది, when God questioned Ezekiel, దేవుడు హెజ్కేలును ప్రశ్నించినప్పుడు he said, Lord, you know. ఆయన అంటాడు, ప్రభువా నీకే తెలుసు నాయన అంటాడు. Now read verse 4. ఇప్పుడు 4వ వచనాన్ని చదువుకుందాం. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. Hallelujah. హల్లెలూయా. I have a question. నాకు ఒక ప్రశ్న ఉంది. The question is, ప్రశ్న ఏంటంటే, can the dry bones here, ఇక్కడ ఉన్న ఈ ఎండిన ఎముకలు వినడానికి ఆతుందా? వినగలవా? మీరే చెప్పండి. God is saying, దేవుడు అంటున్నాడు in verse 4, 4వ వచనంలో, he said to me, అందుకు ఆయన prophesy to these bones and say to them, oh dry bones, hear the word of the Lord. ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా అనుము,
ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. 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 హల్లెలూయా. హల్లెలూయా. God is saying to Ezekiel, దేవుడు హెజ్కేలుతో అంటున్నాడు, speak to these bones. ఈ ఎండిన ఎముకలతో మాట్లాడు బాబు అంటున్నాడు. Tell them, వాటికి చెప్పు, hear the word of God. దేవుని మాట ఆలకించు ఓ ఎముకలారా. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి you may think that dry bones cannot hear. ఎండిపోయిన ఎముకలు వినలేవు, వాటికి చెవుడు ఉండొచ్చు అన్నట్టుగా అనుకుంటున్నారేమో. You may think they don't have ears. వాటికి చెవులు లేవు వినడానికి అన్నట్టుగా మీరు But I అనుకుంటున్నారేమో. want to tell you, అయితే నేను మీకు చెప్తున్నాను, when there is a prophetic word, ఒక ప్రవచనాత్మకమైన మాట విడుదలైనప్పుడు do you know what happens? ఏం జరుగుతుందంటే, Dry bone, ఎండిన ఎముక, dead bone చచ్చిన ఎముక can hear the word of God. దేవుని స్వరము, దేవుని మాట వినగలదు. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Not only dry bones can hear, ఎండిన ఎముకలు వినడమే కాదు, even the mountain will hear my voice. కొండ కూడా నా స్వరము వింటుంది, నా శబ్దాన్ని Amen. వింటుంది. ఆమేన్. That's why Jesus said, అందుకనే యేసయ్య అన్నాడు, if you speak to the mountain, నువ్వు ఈ కొండను చూచి ఆ కొండతో మాట్లాడినట్లయితే, get out and be fallen in the sea, ఎత్తబడి నువ్వు సముద్రంలో పడవేయబడుదుగా అని చెప్తే it will listen. అది వింటుంది నీ మాట అంటున్నాడు. Amen. ఆమేన్. దొనబండ సుత్తులు బండానే, చుట్టూ బండలే ఉన్నాయి, కొండనే, కొండలే అన్ని. wherever I go this side, ఇటువైపు ఎటు చూసినా గానీ, ఎటు వెళ్ళినా గానీ కొండ కొండ కొండ. అన్ని కొండలు బండలే. ఇప్పుడు కొండ అన్ని తీస్తారు, ఇప్పుడు కొండలన్నీ పలగొడుతున్నారు, లెవెల్ చేస్తా ఉన్నారు, అంత సవ్యంగా చేసేస్తున్నారు. లాస్ట్ టైం అండ్ నౌ, పోయినసారికి ఈసారికి కొత్త కొత్త కొండ పోయింది, పాదిపోయింది. కొండలన్నీ కరిగిపోయాయి, అన్ని పాతగా అయిపోయాయి, దే ఆర్ వెళ్ళిపోయాయి, బ్రేకింగ్, అన్ని పలగొట్టేస్తున్నారు. God says, దేవుడు అంటున్నాడు, speak to these bones. ఈ ఎముకలతో మాట్లాడు. Oh dry bones, ఓ ఎండిన ఎముకలారా, listen to what the Lord says. యెహోవా సెలవిస్తున్న మాట వినండి. Tonight, ఈ రాత్రి I want to speak to the dry marriage. ఎండిపోయిన వివాహంతో నేను మాట్లాడుతున్నాను. Hallelujah. హల్లెలూయా. Every dry marriage, ఎండిన ప్రతి వివాహంతో regeneration, తిరిగి నూతనమైనటువంటి జీవము ఉజ్జీవింపజేయబడును గాక. in the name of Jesus. యేసు నామములో. Sickness in the body, దేహంలో అనారోగ్యం, oh cancer in the body, దేహంలో క్యాన్సర్, whatever it may be, ఏ బలహీనత అయినా tonight, ఈ రాత్రి as a prophet of God, దేవుని ప్రవక్తగా he told me to speak. ఆయన నాకు చెప్పి ఉన్నాడు మాట్లాడమని. So I am speaking. కాబట్టి నేను మాట్లాడుతున్నాను. Let the healing come upon you speedily. స్వస్థత బహు వేగముగా నీ మీదికి వచ్చును గాక. Amen. ఆమేన్. డాక్టర్ చెప్పారండి, డాక్టర్ చెప్పారండి, అంతే, అంతే ఇక అయిపోయింది. ఇంటికి తీసుకొని వెళ్ళు. ఇంటికి తీసుకెళ్ళిపోమన్నా. హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో ఉంటే వేస్ట్, వ్యర్థం. but I want to tell you, కానీ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, because God spoke to Ezekiel, దేవుడు హెజ్కేలుతో మాట్లాడి and ఉన్నాడు told కాబట్టి him, ఆయనకు చెప్పాడు, speak, prophesy to these bones. ఈ ఎండిన ఎముకలతో మాట్లాడమంటున్నాడు. Oh dry bone, Oh, hear ఎండిన- the word of the Lord. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Whatever is dried, ఏది ఎండిపోయిన స్థితిలో ఉన్నదో, your business may be dried, నీ వ్యాపారం ఎండిపోయినట్టుగా your ఉండొచ్చు, church may be నీ dried, సంఘము ఎండినట్టుగా your ఉండొచ్చు, life may be dried, నీ జీవితమే ఎండినట్టుగా ఉండొచ్చు. but tonight, అయితే ఈ రాత్రి, ఈ రాత్రి 2025 convention, 2025 కన్వెన్షన్ లో God is saying, దేవుడు సెలవిస్తున్నాడు. and he told me, ఆయన నాకు చెప్పి ఉన్నాడు, speak. మాట్లాడు 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 అన్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. God told Ezekiel, దేవుడు హెజ్కేలుతో చెప్పాడు, speak to the dry bones. ఎండిన ఎముకలతో మాట్లాడు అన్నాడు. What Lord? ఏమిటంటే ఏంటి ప్రభు? చెవులే లేదు, వాటికి చెవులే లేవు వినడానికి, జీవమే లేదు, జీవమే ప్రాణమే లేదు, శరీరమే లేదు, శరీరమే లేదు, స్కిన్నే లేదు, చర్మమే లేదు. ఎలా ఎలా మాట్లాడమంటావయ్యా? బట్ ఎజెకియల్ కానీ హెజ్కేలు was not worried. ఏం చింతపడలేదండి. Do you know why? ఎందుకో తెలుసా? He knows the God of Israel. ఇజ్రాయెల్ దేవుడైనటువంటి యెహోవాను ఎరిగినవాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. What you sense in your life,
నీ యొక్క జీవితంలో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో God has brought me to turn the situation. ఆ పరిస్థితిని తల కిందులుగా మార్చడానికి పలకడానికి దేవుడు నన్ను పంపి ఉన్నాడు. Hallelujah! హల్లెలూయా! Tonight, ఈ రాత్రి God will change your situation. దేవుడు నీ పరిస్థితిని మార్చాలని కోరుచున్నాడు. I am just an agent. నేను కేవలం ఒక ఏజెంట్ గా, Just like Ezekiel, I am an agent. హెజ్కేల్ లాగా నేను కేవలం ఒక పనిముట్టుగా ఉన్నాను. But he is the proprietor. అయితే అనుగ్రహించువాడు He ఆధారమైన is వాడు the ఆయన. boss. ఆయన యజమానుడు, He is the source. ఆయన ఆధారమైన వాడు. సంతోషమే లేదండి. సంతోషమే లేదండి. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. What is dried in your life? నీ జీవితంలో ఏమి ఎండిపోయి ఉన్నది? పాస్టర్ పాస్టర్ గారు, పోయింది పాస్టర్, అన్ని పోయింది. పాస్టర్ గారు ఏం చెప్పమంటారు? అన్ని పోయాయండి. ఏమీ లేదు. భార్యను లేదు, భార్య లేదు, భర్తను లేదు, భర్త లేడు, ఇప్పుడు పిల్లలు సపోర్ట్ గా లేదు. ఇప్పుడు పిల్లలు కూడా నాకేం సపోర్ట్ చేయట్లేదు. Tonight, ఈ రాత్రి the proprietor, ఆ యొక్క యజమానుడు, ఆ ప్రభువు, boss, ఆ యజమానుడు, the creator, సృష్టికర్త, El Shaddai ఎల్ షడ్డాయ్ is here. ఇక్కడ ఉన్నాడు. Is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. Is here. ఆయన ఇక్కడ ఉన్నాడు. Today being the last day of this meeting, ఈ కూడికకు ఇది చివరి రోజు అయి ఉంటుండగా he will turn every dry situation into something different. ఎండిపోయిన ప్రతి పరిస్థితిని ఒక నూతనమైన స్థితిలోనికి దాన్ని మలిచి మార్చబోతున్నాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now Ezekiel ఇప్పుడు హెజ్కేలు heard the voice of God. దేవుని స్వరం విన్నాడు. I like this man Ezekiel. ఈ హెజ్కేలు అంటే నాకు చాలా ఇష్టం అండి. Do you know why? ఎందుకో తెలుసా? Never questioned God. ఎప్పుడు ఒక్కసారి కూడా ఏ మాత్రం దేవుణ్ణి ప్రశ్నించలేదండి. God said, దేవుడు అన్నాడు, speak to these dry bones. ఈ ఎండిన ఎముకలతో మాట్లాడు అన్నాడు. And he gave him a clear cut command what to speak. ఏం మాట్లాడాలో కూడా ఒక స్పష్టమైన ఆజ్ఞను కూడా ఆయనకు చెప్పాడు. This is not his own thought. ఇది ఆయన సొంత ఆలోచనతో చెప్పింది కాదు. Never learned from some preacher. ఎవరో బోధకుని దగ్గర నుంచి నేర్చుకొని చెప్పిన మాటలు కాదు ఇవి. He heard it directly from God. నేరుగా దేవుని వద్ద నుండి స్వయంగా విన్నవాడు. Oh dry bones, ఓ ఎండిన ఎముకలారా, hear the word of the Lord. దేవుని మాట ఆలకించండి. చాలు. చాలు. For Ezekiel it is enough. హెజ్కేలుకు ఆ మాట సెలవిస్తే చాలిక. And do you know what happened? ఏం జరిగింది తెలుసా? Now read the next verse. 5వ వచనం, Verse 7. 7వ వచనం చూద్దాం. So as I commanded and as I prophesied. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. Amen. ఆమేన్. Ezekiel, హెజ్కేలు he did not speak his opinion. ఆయన అభిప్రాయాన్ని మాట్లాడలేదండి. He did not speak anything he learned from any Bible school. ఎక్కడో బైబిల్ పాఠశాలలో నేర్చుకున్నటువంటి ఏదో అనుభవాలతోటి He didn't మాట్లాడలేదు. speak what his father taught him. ఆయన తండ్రి ఆయనకు నేర్పించిన విషయాలను మనసులో పెట్టుకొని మాట్లాడలేదు. The Bible says బైబిల్ చెప్తుంది in verse 7, 7వ వచనము, so I prophesied as I was commanded. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. చెప్పండి ఆజ్ఞ. చెప్పండి ఆజ్ఞ. చెప్పండి. చెప్పండి గట్టిగా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. This is why I tell one thing. అందుకనే నేను ఒక మాట చెప్తుంటాను ఎప్పుడు. Especially I love my colleagues here. ముఖ్యంగా నా తోటి ఉద్యోగస్తులను నేను ప్రేమిస్తున్నాను. We all work for one master. మనమందరం ఒక యజమానుని కింద I పనిచేస్తున్నాం. understood one thing. ఒక్కటి నేను అర్థం చేసుకున్నాను. One word from God. దేవుని వద్ద నుండి ఒక్క మాట. One word from God. దేవుని వద్ద నుండి ఒక్క మాట చాలు. 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 You don't need a lengthy message. ఓ ఒక దీర్ఘ ప్రసంగం అవసరం లేదండి. I wait for God to speak one word. ఒక్క మాట దేవుడు మాట్లాడేటట్టుగా నేను చూస్తానండి. దేవా, 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 మాట్లాడు. మాట్లాడయ్యా. One word. ఒక్క మాట సెలవీనయ్యా. One word. ఒక్క మాట సెలవీనాయనా. Hallelujah. హల్లెలూయా. There is such power in that word. ఆ ఒక్క చిన్న మాటలో అంత గొప్ప శక్తి దాగి ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. When Jesus was on this earth, యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు he looked at the people and he said, ఆయన జన సమూహాన్ని చూసి వారితో చెప్పాడు, take
away the stone. ఆ రాయి దొర్లించండి, అడ్డు Take తీసేయండి. away the stone. ఆ రాయిని అడ్డు తొలగించండి. Second thing he said, రెండవది ఆయన చెప్పిన మాట, Lazarus, లాజరు come out. బయటికి రా. వచ్చేసాడు బయటికి. అంతే. Hallelujah. హల్లెలూయా. One word, ఒక్క మాట God said to the people, జనులతో దేవుడు చెప్పిన మాట, take away the stone. ఆ అడ్డుగా ఉన్న రాయిని తొలగించండి. Amen. ఆమేన్. Second, రెండవది, he called out as if there is somebody living inside the tomb. ఆ సమాధి లోపల ఎవరో ఒక ఆయన మామూలుగా బ్రతికున్న వ్యక్తి పడుకున్న ఆయనను పిలిచినట్టుగా పిలిచాడండి. Lazarus, లాజరు come out. బయటికి రా. First work for the people. మొదటి మాటనేమో ప్రజల కోసం ఇచ్చాడు, ప్రజలకు ఇచ్చాడు. Second word, రెండవ మాట, he spoke to the dead body. ఆ మృత దేహంతో మాట్లాడి ఉన్నాడు. Third thing, మూడవది, he gave the option to man once again. మానవునికి మరొకసారి అవకాశం ఇచ్చాడు. Loose him, అతన్ని unbind him. కట్లను విప్పివేయండి అన్నాడు. Hallelujah. హల్లెలూయా. We are called to be agent. మనం ఒక ఏజెంట్ గా, ఒక పనిముట్టుగా To ఉండటానికి remove the పిలువబడ్డాం. stone, ఆ రాయి అడ్డు తొలగించే వారిగా ఉన్నాము. and then we have to loosen the bond. ఆ తర్వాత బంధకాలతో చుట్టబడినటువంటి వారిని విడిపించబద్దులమై ఉన్నాం. Do you know what Ezekiel did? హెజ్కేల్ ఏం చేశాడు తెలుసా? As he prophesied, as he was commanded, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా, as I prophesied, నేను ప్రవచించుచుండగా, బా, ఇదండి. ఇదండి. ఎక్కువ మందికి చర్చ్ అంటే అంత ఇష్టం లేదు. చాలా మందికి సంఘం అంటే అంత ఇష్టం ఉండదండి. ఇప్పుడు మంచిగా తినాలి, ఇప్పుడు మంచిగా తినాలి, మంచిగా డ్రెస్ చేయాలి, మంచిగా వస్త్రాలు ధరించుకోవాలి, మంచిగా సుత్తాలి, మంచిగా అటు ఇటు తిరిగి రావాలి, పెద్ద పెద్ద కార్లు వెళ్ళాలి, పెద్ద పెద్ద కార్లలో వెళ్ళాలి, అంతే. ఇక్కడ పొలం తీసుకోవాలి, ఇక్కడ పొలం తీసుకోవాలి, అక్కడ పొలం అక్కడ తీసుకోవాలి, పొలం కొనుక్కోవాలి, ఎక్కడ ఇన్స్టాల్మెంట్ దొరుకుతుందో అన్ని తీసుకోవాలి, ఎక్కడ ఇన్స్టాల్మెంట్ దొరుకుతుందో అక్కడ తీసుకోవాలి, ఏమేం ఫ్రీ ఉంది సర్కారంలో, గవర్నమెంట్ లో, ఎక్కడెక్కడ పథకాలు ఉచితంగా ఉన్నాయో అవన్నీ గవర్నమెంట్ ఇచ్చేది అన్ని తీసుకోవాలి, అన్ని రిజిస్టర్ చేసి అన్ని నమోదు చేసుకొని అన్ని తీసుకోవాలి. నాకే వై ఎందుకు? చేంజ్ ద స్టేటస్. ఆ స్థితి మారిపోవాలని. స్టార్టింగ్ లో, ప్రారంభంలో ఈ రేషన్ బియ్యం తిన్నాము, రేషన్ బియ్యం తిన్నామండి. ఇప్పుడు కొల్లం, బాస్మతి, ఏం మతియో నాకు తెలియదు, అన్ని స్టాండర్డ్ అయ్యింది. అంటే స్థాయి పెరిగింది కదండి. ముందు దేవా అనుగ్రహ ఆహారం ఇవ్వండి. ప్రారంభంలో అయితే, మొదటి దినాల్లో అయితే, దేవా మా అనుదిన ఆహారం మాకు దయచేయండి అయ్యా అని ఏడ్చి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఫుల్ ఉంది, ఇప్పుడు ఫ్రిడ్జ్ నిండా అన్ని ఉన్నాయి సమృద్ధిగా. 1 నెలకి ఫుల్ అవుతుంది, 1 నెల రోజులు కావాల్సిన సరుకులు అన్ని ఉన్నాయి. లేదు, జ్ఞానంగా చేస్తామండి. లేదండి, జ్ఞానంతో చేస్తున్నామండి. అదే మీ మాట కదా? అదే అండి, అలాగే But అంటారు I కదా మీరు. want to tell you one thing. అయితే ఒక్క మాట మీకు I చెప్పాలనుకుంటున్నాను. want you to come to the house of God, hear God speaking to you. దేవుని మందిరానికి వచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు చెవులారా వినాలి. చూడండి ఎలా కూర్చున్నారు మీరు, స్పందించట్లేదు. ఇష్టం లేదా? Why you went there? ఎందుకు నువ్వు అక్కడికి వెళ్ళావు? పాస్టర్ చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి వెళ్ళాను. Why you did like this? ఎందుకు ఇలా చేశావు? పాస్టర్ చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు. హలో అమ్మా, now is the time to hear from God. ఇప్పుడు ఏ సమయం అంటే దేవుని నుండి వినవలసిన సమయం. Hallelujah. Why you don't hear? ఎందుకు నువ్వు వినలేకపోతున్నావు? Because you don't stay in the presence of God. దేవుని సన్నిధిలో కనిపెట్టుట లేదు, నిలబడట్లేదు కాబట్టి వినలేకపోతున్నావు. Amen. God says, దేవుడు అంటున్నాడు, when you pray, నువ్వు ప్రార్థించినప్పుడు go into the room, గదిలోనికి వెళ్ళి shut your door, తలుపు మూసుకొని, God who speaks in secret sees you. రహస్యమందు చూచుచున్న తండ్రిని నిన్ను చూస్తాడు. Hallelujah. Hallelujah. And he will talk to you. ఆయన నీతో The మాట్లాడతాడు. Bible says, బైబిల్ చెప్తుంది, Ezekiel began to prophesy as he was commanded. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచున్నాను అంటున్నాడు హెజ్కేలు. ఆమేన్. ఆమేన్. ఇష్టం లేదా? ఇష్టం లేదా? చెప్పండి.
speak, hear మాట్లాడాలి. from God దేవుని వద్ద నుండి వినాలి, and speak. మాట్లాడాలి. లేదు నా విశ్వాసి అంటే లేదండి నేను విశ్వాసినండి. 20 years విశ్వాసి. 20 సంవత్సరాల విశ్వాసం అండి నువ్వు. పిశాసి అంటే పిశాసి అండి. విశ్వాసం ఉంటే విశ్వాసం ఉంటే మీరు మాట్లాడతారు. మీరు మాట్లాడతారు నోరు తెరిచి. He that believeth will speak, confess. నమ్మిన వాడు నోరు తెరిచి మాట్లాడతాడు, ఒప్పుకుంటాడు. Amen. ఆమేన్. 20 years. 20 సంవత్సరాలు. Pastors, don't mistake me. పాస్టర్ గారు నన్ను అపార్థం చేసుకోకండి. సండే ఆదివారం చర్చికి రావాలి. ఆదివారం మందిరానికి రావాలి. పాస్టర్ ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. పాస్టర్ ప్రార్థన చేస్తాం. పాస్టర్ గారు చేయి మీద తల మీద చేయబెట్టి ఏ శ్రద్ధం చేయం. ఏ రక్తం చేయం. అబ్బా పాస్టర్ గారు ప్రార్థన చేసేసారు. డోంట్ మిస్టేక్ మీ. అపార్థం చేసుకోకండి పాస్టర్ గారు. గ్రో, ఎదగండి, గ్రో, పెరగండి. ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు ప్రే ఫర్ పీపుల్. జనుల కొరకు నువ్వు ప్రార్థించే సమయం ఇది. ఆమేన్. ఆమేన్. If you read in Mark's Gospel chapter 16, మార్కు సువార్త 16వ అధ్యాయంలో చదివితే, he that believeth these signs shall follow. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. Amen. ఆమేన్. It is not through pastors. పాస్టర్ గారి ద్వారా కాదు. It is not because of the great man of God. గొప్ప గొప్ప దైవజనులను బట్టి కాదు. Bible Jesus said, బైబిల్లో యేసయ్యే స్వయంగా చెప్పిన మాట, he that believeth these signs shall follow. నమ్మిన వారి వెంట ఈ సూచక క్రియలు వారిని వెంబడిస్తాయి. చెప్పాలి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. I stopped praying for people. నేను ప్రజల కోసం ఇక ప్రార్థన చేయడం ఆపేశానండి. ఎవరు ప్రజలు? ఎవరు ప్రజలు? విశ్వాసికి విశ్వాసుల కోసం అసలు ప్రార్థన చేయండి. 20 years, 20 సంవత్సరాలు, 25 years, 25 సంవత్సరాలు. స్తోత్రం. భక్తి వచ్చేస్తుంది సండే వస్తే. ఆదివారం రాగానే ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. వెళ్ళేటప్పుడు విశ్వాసం అక్కడనే చర్చిలో విడిచి, విశ్వాసము ఆ భక్తి అక్కడే వదిలిపెట్టేసి బైబిల్ విడిచిపెట్టి, బైబిల్ కూడా అక్కడే వదిలేస్తారు కొంతమంది. వెళ్ళిపోతారు ఇక బయటికి. అమ్మా లాస్ట్ వీక్ వి ఫౌండ్ వన్ బైబిల్. పోయిన వారం ఒక బైబిల్ దొరికిందమ్మా ఇక్కడ. నాదే ఆ బైబిల్. ఒకటి వారం చదువులేదు అంటే వారం పాటు బైబిల్ చదవడమే లేదనమాట. ఏం కండిషన్, ఎటువంటి పరిస్థితి అండి అది. ఎంత అలాగంటే 1 week you did not read Bible? అంటే ఒక వారం పాటు బైబిల్ చదివే అవసరమే లేదంటావా? ఇలాగంటే ఇలా విశ్వాసి ఉంటే, ఇలాంటి విశ్వాసులు ఉంటే how India can be saved? భారతదేశం ఎలా రక్షించబడుతుందండి? Do you know why God took Ezekiel for a sightseeing? దేవుడు హెజ్కేల్ను అలాగ దృశ్యాలు చూపించడానికి ఎందుకు తీసుకెళ్లాడు తెలుసా? Ezekiel saw the dry bones. హెజ్కేల్ ఆ ఎండిపోయిన ఎముకలన్నీ చూశాడు. When you see, నువ్వు చూచినప్పుడు do you know what happens? ఏం జరుగుతుంది తెలుసా? Your heart, you lament. నీ హృదయంలో విలపిస్తావు. ఆమేన్. ఆమేన్. మీటింగ్ వస్తాము, స్తోత్రం వెళ్ళిపోతాం. There are thousands and thousands of people perishing every day. ప్రతిరోజు కొన్ని వేల మంది నశించిపోతున్నారు. Nobody has got compassion. ఎవరికి కనికరం లేదు. The Bible says, బైబిల్ చెప్తుంది, when he saw the multitude, ఆయన జన సమూహమును చూచినప్పుడు he was moved with compassion. వారి మీద కనికరపడి, and that's why he said to the disciples, అందుకే శిష్యులతో అంటున్నాడు, lift up your eyes and see. మీ కన్నులెత్తి చూడండి. They are sheep without shepherd. వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నారు. Tonight, ఈ రాత్రి before I finish, నేను ముగించే ముందు I want to tell you, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, lift up your standard. మీ స్థాయిని పెంచుకోండి, లేపుకోండి పైకి. Look at your neighbor పక్క వారిని చూడండి, and tell them like this, వారికి ఇలా చెప్పండి, I'm going to become an agent for God. నేను దేవుని కొరకు ఒక పనిముట్టుగా ఏజెంట్గా లేపబడబోతున్నాను. చెప్పండి, పక్క వారికి చెప్పండి. అమ్మా
ఇలాగ చూస్తా. నన్ను చూస్తారేంటండి ఇలాగ? అమ్మ చెప్పండి. పక్క వారికి చెప్పండి, మీ పక్కన కూర్చున్న వారికి చూసి వారికి చెప్పండి. పాస్టర్ అంత భక్తి లేదు పాస్టర్ గారు, అంత భక్తి లేదండి నాకు, అంత ఏమీ లేదు, అంత స్థాయి నాకు లేదండి అని పాస్టర్ గారు అది పని ఆ చేయాలి. పనంతా పాస్టర్ గారు చూసుకుంటారండి. బట్ టునైట్ అయితే ఈ రాత్రి you may be ordinary person. నువ్వు ఒక సామాన్యమైన వ్యక్తివైనా సరే, If you can hear the voice of God, నువ్వు దేవుని స్వరము వినగలిగితే, the bones, dry bones can hear the word. ఆ ఎండిపోయిన ఎముకలు స్వరాన్ని వినగలిగితే, Tonight, ఈ రాత్రి what the Spirit saith, hear. ఆత్మ చెప్పుచున్న సంగతులు విందువుగాక. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి I want to tell you one good news. ఒక శుభవార్త మీకు As చెప్పాలనుకుంటున్నాను. he began to speak, ఆయన ప్రవచించుచుండగా suddenly there was a rattling sound. అకస్మాత్తుగా ఉన్న పాటున గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. చెప్పండి, చెప్పండి, చెప్పండి. గడగడ చెప్పండి, చెప్పండి, గట్టిగా. గడగడ చెప్పండి. గడగడ అని చెప్పండి అందరూ. Hallelujah. హల్లెలూయా. Ezekiel was an ordinary man. హెచ్కేలు ఒక మామూలు సామాన్యమైన మనుషుడండి. What he heard from God, అయితే అతడు దేవుని వద్ద నుండి ఏదైతే విన్నాడో, he began to speak. ఆ విన్న దాని మాటను విడుదల చేయడం, మాట్లాడడం మొదలు పెట్టాడు. Oh, dry bones, ఓ ఎండిన ఎముకలారా, hear the word of the Lord. దేవుని స్వరము, దేవుని మాట ఆలకించండి. He never said, listen to me. నా మాట వినండి అని చెప్పలేదండి He ఆయన. said, listen, hear the word of the Lord. దేవుని మాట, యెహోవా మాట ఆలకించండి అని చెప్పాడు. The moment he spoke the word, ఆ మాట ఆయన పలికిన వెంటనే there was a rattling noise. అక్కడ ఒక ధ్వని పుట్టిందండి. గడగడమను ఒక ధ్వని. చెప్పండి Pastors, పాస్టర్ గారు, when you speak the word, మీరు దేవుని మాట మాట్లాడినప్పుడు, when you hear from God and speak that word, దేవుని వద్ద నుండి నేరుగా స్వయంగా విని ఆ మాటను మీరు విడుదల చేసినప్పుడు, do you know what will happen? ఏం జరుగుతుంది తెలుసా? Gadagada. గడగడ మొదలవుతుంది. Look at your neighbor and tell పక్కవారిని them, చూసి చెప్పండి, Gadagada. గడగడ అని చెప్పండి. గడగడ అని చెప్పండి అందరు, మీ పక్క వారికి చెప్పండి. I was invited to America నేను అమెరికా దేశానికి ఆహ్వానించబడ్డాను. and to preach in a Telugu conference. తెలుగు కాన్ఫరెన్స్ లో నేను వాక్యం బోధించడానికి వెళ్ళాను అక్కడికి. And I was preaching. నేను వాక్యం బోధిస్తా ఉన్నాను. I used some Telugu words while I am preaching. నేను వాక్యం బోధిస్తున్నప్పుడు మధ్య మధ్యన కొన్ని తెలుగు పదాలు వాడాను. All the Telugu people so happy. ఆ తెలుగు వారంతా ఇక నిర్ఘాంతపై చూస్తున్నారు. మీరందరూ మీరు తెలుగు వాళ్ళ, మీరు తెలుగు వాళ్ళ అని అడుగుతున్నారు నన్ను. మీరు అమెరికాలో ఉన్నారా? అమెరికాలో ఉన్నారా మీరు? నేను చెప్పాము. నేను అన్నాను, లేదు మొన్న నేను ఫ్లైట్ లో వచ్చాము. లేదు మొన్నే విమానంలో వచ్చాను. తెలుగు ఎలా మాట్లాడుతున్నారు? And then they said, అప్పుడు వారు అన్నారు, మీ మాట ఎలా ఉందంటే, మీ మాటలు ఎలా ఉన్నాయంటే, గడగడ ప్రసంగి, గడగడ ప్రసంగం, గడగడ ప్రసంగి, గడగడ ప్రసంగి. మిమ్మల్ని చూసి ఏం చెప్పాలి? మిమ్మల్ని మీ గురించి ఏం Dry చెప్పాలి? bones need to hear the word of God. ఎండిన ఎముకలు దేవుని స్వరము వినవలసి ఉన్న, దేవుని మాట వినవలసి ఉన్నది. Demon, దయ్యమా, listen to what the Lord says. యెహోవా సెలవిస్తున్న మాట విను. Amen. ఆమేన్. That's why God said, అందుకనే దేవుడు అన్నాడు, he that has ear, let him hear what the Spirit saith. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినును గాక. Amen. ఆమేన్. ఒకటి మాట, ఒకే ఒక మాట, అంతే. ఒక్క మాట చాలు. గడగడ గడగడ మొదలవుతుంది. చెప్పండి గట్టిగా. ఈ దొనబండ పీపుల్, దొనబండ ప్రజలు, దే ఆర్ నాట్ లైక్ దొనబండ. దొనబండలాగా లేరండి వాళ్ళు. యాక్చువల్లీ వాస్తవంగా వేర్ యు కమ్ ఫ్రమ్, మీరు ఎక్కడి నుండి అయితే వచ్చారో, మీరు ఏ ప్రదేశానికి చెందినవారో, యు యాక్ట్ లైక్ దట్. మీరు అలాగే ప్రవర్తిస్తున్నారు. పీపుల్ హూ కమ్ ఫ్రమ్ కాలనీ నుండి వచ్చిన వారు, they behave like కాలనీ వారిలాగే ప్రవర్తిస్తున్నారు. People who come from అపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారు, they act like apartment people. అపార్ట్మెంట్ ప్రజల లాగానే ప్రవర్తిస్తున్నారు. Right? అవునా?
If you come from Donabanda, మీరు దొనబండ నుండి వచ్చిన వారైతే Banabanda, రావాలి. బడబడ రావాలి. Very, actually, they are very decent people, no? చాలా అద్భుతమైనటువంటి జనులు, Very decent. చాలా అంటే చక్కగా మర్యాదగా ఉండేవారు. చాలా. నాకు తెలుసండి మీ ఎంత డీసెంట్. మీరు ఎంత మర్యాదస్తులో నాకు బాగా తెలుసులేండి. ఇంట్లో మీరు మాట ఎలా ఉంది నాకు తెలుసండి. ఇంట్లో మీరు మాట్లాడతారు కదా, ఎలా మాట్లాడతారు తెలుసు. సిస్టర్స్ ఎలా మాట్లాడతారు తెలుసు కదా. సిస్టర్స్ ఇంట్లో ఎలా మాట్లాడతారు మీకు తెలుసు కదా. మీరు ఎలా మాట్లాడతారు సిస్టర్స్ కి తెలుసు. మీరు ఎలా మాట్లాడతారో సిస్టర్స్ కి తెలుసు. మీరు మాట్లాడితే ఎలా మాట్లాడతారు బ్రదర్స్? ఎలా మాట్లాడతారు బ్రదర్స్? ఏయ్ దొంగ ముండా, ఏయ్ దొంగ ముండా. ఇంట్లో ఇక్కడ భక్తి అసలు మాటే రాదు. అది పాస్టర్ కి యాక్షన్. పాస్టర్ గారి ముందు యాక్షన్ అన్నమాట అది. ఇంట్లో చీర చెంగు చెక్కుకొని ఈ దాన్ని జరుగుదో ఇవన్నీ నడవయి. భర్తను చూసి భర్తతో అంటారు, ఆరంభంలో మర్చిపోయా, ముందు జరిగిన విషయాలు మర్చిపోయారా? నా అన్నయ్య గారు కొట్టారు, మా అన్న కొట్టాడు కదా, గుర్తులేదా? ఇప్పుడు చూడండి. స్పీక్ వాట్ యు హియర్ ఫ్రమ్ గాడ్. మీరు దేవుని వద్ద నుండి ఏదైతే వింటారో అది పలకండి, మాట్లాడండి. ఆమేన్, ఆమేన్. వెన్ యు స్పీక్, నువ్వు మాట్లాడినప్పుడు there will be rattling noise. అక్కడ గడగడమను ధ్వని ఒకటి పుడుతుంది. ఆమేన్, ఆమేన్. there will be a noise. అక్కడ ఒక శబ్దం లేదా ఒక ధ్వని పుడుతుంది. What is the noise? ఈ ధ్వని ఏంటి? It is the noise of the former rain and latter rain. అది కడపటి వర్షము మొదటి వర్షముకు సంబంధించినటువంటి శబ్దం వినబడుతుంది. Hallelujah, Hallelujah. It is the noise of the rushing mighty wind. బలమైన ప్రచండమైన గాలితో కూడిన ఆ స్వరం, ఆ శబ్దం వినబడుతుంది. It is not only that noise. అంత మాత్రమే కాదు, It is a noise of revival. ఉజ్జీవానికి చెందినటువంటి ఒక శబ్దం వినబడుతుంది. It is a noise of victory. విజయపు కేక వినబడుతుంది. It is the noise of the coming of the Lord. ప్రభు రాకడకు సంబంధించిన శబ్దం వినబడుతుంది. చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సిస్టర్స్ బ్రదర్స్ learn to speak. మాట్లాడటం నేర్చుకోండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. When a person becomes paralyzed, ఒక వ్యక్తి పక్షవాతంతో పడినప్పుడు sometimes they lose their speech. కొన్నిసార్లు వారి మాటను కూడా కోల్పోతారు. అప్పుడు there will be a trainer. ఒక ట్రైనింగ్ ఇచ్చే వ్యక్తి ఉంటాడు, ట్రైనర్ ఉంటాడు. అప్పా అమ్మా they will teach him. వాళ్ళు నేర్పిస్తారు మాట్లాడేలాగాని. And I have met some people who are paralyzed, lost the speech. అలాగా పక్షవాతంతో మాంద్యం పొందుకున్న వారిని నేను కనుక్కున్నాను, చూశాను. And I have told them, నేను వారితో చెప్పాను, యేసు. Hallelujah. హల్లెలూయా. Do you know why? ఎందుకో తెలుసా? When you speak what you hear, మీరు ఏదైతే వింటారో అది ఎప్పుడైతే మాట్లాడతారో, do you know what will happen? ఏం జరుగుతుందంటే there will be rattling. అక్కడ గడగడ శబ్దం వినబడుతుంది. Amen. ఆమేన్. Few years back, కొన్ని సంవత్సరాల క్రితం there was a man, his wife divorced him and went. ఒక వ్యక్తి తన భార్య విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది. And sent a lawyer notice. లాయర్ నోటీస్ పంపించింది. She took the children as well as the gold, everything, and ran away. పిల్లల్ని తనతో పాటు తీసుకొని ఇంట్లో ఉన్న బంగారం అన్ని సర్దుకొని వెళ్ళిపోయింది. In a Christian family. ఒక క్రైస్తవ కుటుంబంలో. And he said to me, ఆయన అన్నాడు నాతో, పాస్టర్ గారు, బ్రదర్ నా భార్య వెళ్ళిపోయింది. లాయర్ నోటీస్ వచ్చింది. లాయర్ నోటీస్ కూడా వచ్చింది. ఏం చేయాలి? నేను అన్నాను, if it were to be my case, ఒకవేళ అది నా విషయంలో జరిగి ఉంటే, my wife went away, నా భార్య గనుక అలా వెళ్ళిపోయి ఉంటే, do you know what I will do? నేనేం చేస్తాను తెలుసా? దేవా మీరిచ్చిన భార్య you gave me, నువ్వే నాకు ఇచ్చావు, నువ్వే తీసుకురా మళ్ళీ. నేను పంపలేదు, అయిపోయింది, ఆమె వెళ్ళిపోయింది.
Deva. దేవా. Brother Ford. బ్రదర్ ఫోర్డ్, ఇది మాట్లాడికి టు టాక్ ఇట్ ఈస్ వెరీ ఇది ఈజీ మాట్లాడడానికి, చెప్పుకోవడానికి, వినడానికి బాగుందండి. బికాస్ యువర్ వైఫ్ ఈస్ స్టేయింగ్ విత్ యూ. ఎందుకంటే మీ భార్య మీతో ఉంది కాబట్టి, షీ మీరు అలా సబ్మిట్స్ టు యూ. మీకు లోబడుతుంది కాబట్టి. యు ఆర్ టాకింగ్ సో చాలా లార్డ్ లబక్దాస్ లాగా. లార్డ్ లబక్దాస్ లాగా మాట్లాడుతున్నారు, బానే ఉంది. దెన్ హి సెడ్, అప్పుడు ఆయన అన్నాడు, ఓకే, థింక్ దట్ దిస్ ఈస్ యువర్ వైఫ్. సరే మీరే అనుకోండి, వెళ్ళిపోయినామే మీ భార్య అనుకోండి. ఐ సెడ్ టు హిమ్, నేను ఆయనతో అన్నాను, గివ్ మీ 30 days టైం. నాకు 30 రోజులు టైం ఇవ్వన్నాను, చాలు. ఐ కేమ్ బ్యాక్ హోమ్. నేను తిరిగి ఇంటికి వచ్చాను. ఐ టోల్డ్ మై వైఫ్, నా భార్యతో చెప్పాను, భార్య భార్య ఇలాగ అయింది, ఇలాగ అయింది. ఈయన భార్య వెళ్ళిపోయింది. ఓ ఓ నా భార్య చెప్పింది. నా భార్య అంటుంది. సో వి సెడ్, మేమన్నాం, లెట్స్ ప్రే. మనం ప్రార్థన చేద్దాం. దట్ నైట్, ఆ రాత్రి, దేవా మీ అద్భుతం జరగాలి, మీ అద్భుతం జరగాలయ్యా, బ్రింగ్ దట్ ఉమెన్ బ్యాక్. ఆ స్త్రీని తిరిగి తీసుకొని రండయ్యా. ఆమేన్. ఆమేన్. నేను మర్చిపోన్నామా, అదే లాస్ట్ ప్రేయర్. ఆ చివరిగా అదే చివరిసారి చేసిన ప్రార్థన మర్చిపోయాం ప్రార్థన చేసి. బికాస్ ఐ ట్రావెల్, ఎందుకంటే నేను ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాను కాబట్టి జ్ఞాపకం నాకు లేదు. జ్ఞాపకం లేదు. ఆఫ్టర్ సమ్ టైమ్ కొంతకాలం గడిచిన తర్వాత మై ఫోన్ ర్యాంగ్. నా ఫోన్ రింగ్ అయింది. ఫోన్లో దట్ మ్యాన్ కాలింగ్ మీ. ఆ వ్యక్తి నాకు ఫోన్ చేస్తున్నాడు. అయ్యో నేను మర్చిపోయాను. He said like this, ఇలాగన్నాడు, పాస్టర్ ఫోర్డ్ గారు, you told me right, మీరు నాకు సరిగానే చెప్పారు, 30 days your 30 wife will come back. 30 రోజులు టైం ఇవ్వు, నీ భార్య తిరిగి వస్తుందని చెప్పారు. అయ్యో ఇప్పుడు ఏమి ఎక్స్క్యూజ్ చెప్పాలి? ఇప్పుడు నేను ఏం సాకు చెప్పాలి ఆయన ఒకవేళ అడిగితే? ఐఎమ్ థింకింగ్, నేను ఆలోచిస్తున్నాను ఆయన మాట్లాడుతుండగా. బట్ he never stopped there. కానీ అక్కడ ఆగిపోలేదండి ఆయన. He said, ఆయన అన్నాడు, today is the 30th day. ఈ రోజు 30వ రోజు. భయం వచ్చిందండి, నాకు ఇంకా భయమైందండి. Then he continued, ఆ తర్వాత ఇంకా కొనసాగిస్తూ మాట్లాడుతున్నాడు. He said, ఆయన అన్నాడు, 3 o'clock in the morning, ఈ ఉదయకాలం వేకోజామున 3 గంటలకి she came back with the children. పిల్లల్ని తీసుకొని ఇంటికి వచ్చింది పాస్టర్ గారు అని చెప్పింది. చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. There is power in God's word. దేవుని మాటలో గొప్ప శక్తి ఉన్నది. There is power in your voice. నీ స్వరములో నువ్వు మాట్లాడే మాటలో గొప్ప శక్తి ఉంది. Amen. Amen. Because I told 30 days. 30 రోజులు అని నేను అన్నాను కాబట్టి God honored on 30th day. దేవుడు ఆ మాటను ఘనపరిచి 30వ రోజు అద్భుతం చేశాడు. Amen. Amen. Hallelujah. Hallelujah. When Ezekiel began to speak, యెహెజ్కేలు ప్రవచించుచుండగా there was a rattling noise. గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. Number 2. రెండవది, and the Bible says, బైబిల్ చెప్తుంది, bone came together. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. Bone to bone. ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Now first sound, ముందేమో శబ్దం వచ్చింది, గడగడ sound. గడగడ శబ్దం వచ్చింది. Second, రెండవది, there was shaking. అక్కడ అంత కదలిక వచ్చింది. And the third thing, మూడవది, bone to bone. ఎముకలు కలుసుకుంటున్నాయండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If your marriage is broken, ఒకవేళ నీ వివాహం విరిగిపోయిన స్థితిలో ఉంటే tonight, ఈ రాత్రి I want to speak. నేను మాట్లాడుతున్నాను. What God has united. దేవుడు జతపరిచిన వారిని, What God has united. దేవుడు దేనైతే జతపరిచున్నాడో Let no man put asunder. ఏ మనుష్యుడు అడ్డుగా నిలవకూడదు. చెప్పాలి, చెప్పండి. Hallelujah. హల్లెలూయా. It is God who has united you. దేవుడు మిమ్మల్ని జతపరిచిన వాడు. No man can put asunder. ఏ మనుష్యుడు మిమ్మల్ని వేరు చేయడానికి వీల్లేదు. చెప్పాలి. Amen. ఆమేన్. Today, ఈ రోజు before we left the place, మేము ఆ స్థలాన్ని విడిచి వస్తుండగా the pastor invited us to his house. ఆ పాస్టర్ గారు వారి ఇంటికి మమ్మల్ని ఆహ్వానించాడు. Gave me few photos in my hand. నా చేతిలో కొన్ని ఫోటోలు చూపించాడు. I took the photos. ఆ ఫోటోస్ నేను తీసుకున్నాను. And I saw. చూశాను. Pastor, పాస్టర్, this is my wife. ఈమె నా భార్య.
She is also standing there. ఆమె కూడా అక్కడ నిలబడే ఉంది. I saw blood coming, రక్తం ఇలా కారటం నేను చూస్తున్నాను ఆ In the ఫోటోలో. photo? ఆ ఫోటోలో then blood coming. రక్తం వస్తుంది. I said, what is this red color? ఏంటండి ఎరుపు రంగులో ఉంది అని అడిగాను. Then he said, blood. అప్పుడు ఆయన అన్నాడు రక్తం అండి అన్నాడు. ఎవరో చేతపడి చేశారు. చేతబడి చేశారు. Literally blood oozing out of her face. మొత్తం ఆమె ముఖంలో నుండి అలాగా రక్తం కారిపోతా ఉంది. On the forehead, ఆ నుదుటి మీద the blood flowing. ఆ నుదుటిలో నుంచి కూడా రక్తం కారుతా ఉంది. I said, నేను అన్నాను when it happened? ఎప్పుడు జరిగింది అని అడిగాను. Praise God. ప్రైజ్ గాడ్. Do you know what he said? ఆయన ఏమన్నాడు తెలుసా? Before our salvation. మా రక్షణకు ముందు అన్నాడు ఆయన. Before I got saved. నేను రక్షణ పొందక ముందు. Why I am telling this one? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, Because once you become a Christian, ఒకసారి నువ్వు క్రైస్తవుడు అయితే no witchcraft will stand against you. ఏ చేతబడి నీకు విరోధంగా నిలువజాలదు. చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. No witchcraft ఏ చేతబడి can stand against you. నీకు విరోధంగా నిలువజాలదు. Recently, ఈ మధ్యనే somebody did a witchcraft in front of our house. మా ఇంటి ముందు ఎవరో ఏదో చేతబడి చేశారు. They cut the chicken head. మరి ఆ కోడి తలను తెగనరికి They put it there. అక్కడ పెట్టారండి ఇంటి ముందు. I looked at my wife. నా భార్యని నేను చూశాను. ఛ, బాడీ ఉంటే, ఒకవేళ దాని శరీరం ఉండి ఉంటే, ఆ కోడి మాంసం ఉంటే, only head is there. తల మాత్రమే పెట్టారు అక్కడ. ఫుల్ ఉంటే, మొత్తం ఉండి ఉంటే, she is very good in chicken 65. ఆ చికెన్ 65 తయారు చేయడంలో ఆమె చాలా నిపుణురాలు. అల్ఫామ్ మొత్తం వండేది, Ready. అంత సిద్ధం చేసేది, తినేసే వాళ్ళం. No demon can work against ఏ you. దయ్యం నీకు విరోధంగా పని చేయలేదు. Amen. ఆమేన్. At the end of this meeting, ఈ కూడిక ముగింపులో demons will shudder. దయ్యములు గడగడ వణికిపోతాయి. Tonight, what you see, you will never see again. ఈ రాత్రి మీరు ఏదైతే చూస్తున్నారో ఇక ముందు చూడరిక. No demon will work on your body, on your family. ఏ దేహము, ఏ దయ్యము కూడా నీ దేహం మీద గాని నీ కుటుంబానికి గాని విరోధంగా పని చేయదు. Amen. ఆమేన్. I want you to stand up, please. దయచేసి అందరం లేచి నిలబడదాం. I don't want to take much time, నేను ఎక్కువ సమయం తీసుకోను. but next year I am coming back. అయితే వచ్చే సంవత్సరం మాత్రం తిరిగి వస్తున్నాను. Because this is 25th anniversary. ఎందుకంటే 25 సంవత్సరాల వార్షికోత్సవం కాబట్టి You have celebration. మీరు పండగ చేసుకున్నారు. చేయండి. సరే జరుపుకున్నారు, బానే ఉంది. నేను తక్కువ నేను చేసుకున్నాను. కొంచెం నా సమయం కుదించుకున్నాను, తగ్గించుకున్నాను. Next year I am coming. అయితే వచ్చే సంవత్సరం వస్తున్నాను. I am going to preach. నేను వాక్యం బోధిస్తాను ఇక మొత్తం. I have not finished my message. నా సందేశం ఇంకా పూర్తి అవ్వలేదు. Nobody going around. ఎవరు అటు ఇటు తిరగొద్దండి, ఎవరు కదలొద్దు. Very, very special moment. చాలా చాలా ప్రత్యేకమైన గడియ ఇది. God took Ezekiel. దేవుడు ఎహెజ్కేలు తీసుకున్నాడు, Picked him up. ఆయనను ఎన్నుకున్నాడు. చాలు. చాలండి. Hallelujah. హల్లెలూయా. Tonight, ఈ రాత్రి fully dark. మొత్తం చీకటి కమ్ముకొని ఉన్నది. Everything is silent. అంతా నిశ్శబ్దమయంగా ఉంది. God will pick you up. దేవుడు నిన్ను ఉన్న పాటున ఆయన ఎన్నుకుంటాడు, Let him pick you. ప్రత్యేకించుకుంటాడు. He will pick you up. ఆయన నిన్ను ప్రత్యేకించుకుంటాడు. Life changes when he picks you. ఆయన నిన్ను అలాగే ఏర్పరచుకున్నప్పుడు జీవితాలు మారిపోతాయండి. Changes. జీవితం మొత్తం మారిపోతుంది. పాస్టర్ గారు, ఇంతవరకు యేసు నమ్మినాము, ఇంతకాలం యేసుని నమ్మాం గాని ఏం లేదు, ఏ మార్పు లేదండి. డోంట్ వరీ. ఏం భయపడద్దు. He takes you through the valley. ఆ లోయల గుండా ఆయన నిన్ను తీసుకెళ్తున్నాడు. Why? ఎందుకు? Why? ఎందుకు? To make others, to change others. ఇతరులను మార్చడానికి చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Every eyes closed. అందరూ కళ్ళు మూసుకుండగా When God speaks the word, దేవుడు మాట మాట్లాడినప్పుడు He is powerful God. ఆయన శక్తివంతుడైన దేవుడు. He is powerful God. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. Mara shakri mantiri bebe. ఓ రబా షకరణ బసకతకస. It's not ordinary God. Please don't move around. ఆయన సామాన్యుడైన దేవుడు కాదు. దయచేసి ఎవరు అటు ఇటు కదలకండి ప్లీజ్.
This is not a moment for moving around. ఎవరు అటు ఇటు కదిలే సమయం కాదు ఇది. God, దేవుడు brought me as an agent ఒక ఏజెంట్ గా, ఒక పనిముట్టుగా నన్ను తీసుకొని వచ్చి ఉన్నాడు. change you, నిన్ను మార్చడానికి, to change your situation. నీ పరిస్థితిని తలకిందులుగా మార్చడానికి The Lord brought me here. ప్రభు నన్ను ఇక్కడికి తోడుకొని వచ్చి ఉన్నాడు. And he told me very clearly. ఆయన నాకు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. The God whom I serve, నేను సేవించుచున్న దేవుడు is not ordinary God. ఆయన సామాన్యుడైన దేవుడు కాదు. One word, ఒక్క మాట చాలు. Tell him, Lord, చెప్పండి ప్రభువా, ఆయనకు చెప్పండి ప్రభువా, speak one word. ఒక్క మాట మాట్లాడు. I want one word. నాకు ఒక్క మాట కావాలయ్యా. దేవా, all situation, పరిస్థితులన్నీ, all circumstances, ఈ స్థితిగతులన్నీ కూడా, all pain, ఈ నొప్పి అంతా కూడా, all dryness, ఈ ఎండిపోయిన స్థితి అంతా, all lackness, ఈ లోటు కొరతలన్నీ tonight it will change. ఈ రాత్రి మారబోతున్నాయి. One word from him. ఆయన నుండి వచ్చే ఒక్క మాట. Lift up your hand. మీ చేతులు పైకి ఎత్తండి. And tell him, ఆయనకు చెప్పండి, I need you. నువ్వు నాకు కావాలయ్యా ప్రభువా. I need you. ప్రభువా, నువ్వు నాకు కావాలయ్యా. I need your word. నీ మాట నాకు కావాలయ్యా. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, రీ బాబా బాబా బా, నీ వంటి వారు ఎవరు, రీ షక్లి మా ఖతరాతి రే, నీ వంటి వారు లేరు. Come on church, సగమా sing it. మాట్లాడి పాడండి. అద్భుతాలు చేయువాడా, రఖి మొక్రో, sing it church, sing it. పాడండి సంగమా, పాడండి. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు. రీగోలోషి మఖతరి బాబా బా, నీ వంటి వారు లేరు. ఓ నతుడా, everybody, అద్భుతాలు worshiping the King of Kings. రాజుల రాజును ఆరాధించండి. ప్రతి ఒక్కరు పాడండి. ఎవరు రీ బాబా బాబా బా, నీ వంటి వారు లేరు. నతుడా, అద్భుతాలు చేయువాడా, let the glory come down. నీ వంటి వారు ఎవరు, నీ మహిమ దిగి వచ్చునుగాక. నీ వంటి వారు లేరు. మహోన్నతుడా, రీ బాబా బాబా, అద్భుతాలు చేయువాడా, everybody worshiping. నీ వంటి వారు, అందరూ ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు ఆరాధిద్దాం. I don't want you to be a spectator. చూస్తూ నిలబడవద్దు దయచేసి. లేదండి, everybody, ప్రతి ఒక్కరు ఆరాధించండి. స్వరమెత్తి పాడండి. ఏయువాడా, నీ వంటి వారు ఎవరు, నీ వంటి వారు లేరు. ఓ నతుడా, Daddy, I speak miracles, Daddy.
నేను అద్భుతాలను పలుకుచున్నాను డాడీ. Daddy, I speak miracles, Daddy. డాడీ నేను అద్భుతాలను పలుకుచున్నాను డాడీ. Broken body to be healed. విరిగిన హృదయాలు స్వస్థత పొందునుగా. Broken body will be healed. దేహములు ఎక్కడ విరిగిపోయి ఉన్నాయో అవి స్వస్థత పొందునుగా. Cancer. క్యాన్సర్, Cancer. క్యాన్సర్, Blood sugar. బ్లడ్ షుగర్, In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో I speak miracle. నేను అద్భుతాన్ని I పలుకుచున్నాను. speak miracle, Daddy. అద్భుతాన్ని పలుకుచున్నాను డాడీ. Because you are a miracle working God. నీవు అద్భుతాలు చేయు దేవుడవై ఉన్నావు. In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో Broken marriages. విరిగిన కుటుంబాలు, Broken marriages. విరిగిన వివాహ బంధాలు, Diabolic witchcraft. చేతబడి శక్తుల ప్రభావము, Demon. దయ్యాలు బయటికి రా. బయటికి రా, బయటికి రా. బయటికి రా. Sickness spirit. రోగం తెచ్చే దయ్యమా, Sickness spirit. రోగాత్మ In Jesus' name. యేసు నామములో, In Jesus' name. యేసు నామములో, In Jesus' name. యేసు నామములో Out. బయటికి రా. రా బయటికి. In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో, In the name of Jesus. యేసు నామములో Every bad dream. ప్రతి దుష్ట కళలు, చెడ్డ In కళలు Jesus' name. యేసు నామములో Tonight. ఈ రాత్రి I set your people free, ఈ Daddy. ప్రజలకు విడుదల I ప్రకటిస్తున్నాను డాడీ. speak freedom. విడుదల ప్రకటిస్తున్నాను. I set them free. వారిని విడుదల చేస్తున్నాను యేసు నామములో. ఓ రా బా 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 బా. Whatever have dried them. ఏదైతే ఎండిన స్థితిలో ఉన్నదో In the name of Jesus. యేసు నామములో, In the name of యేసు Jesus. నామములో Make them as an agent of change. నాయన వారిని మార్పు తెచ్చే ఏజెంట్లుగా మార్చండి In నాయన the name of Jesus. యేసు నామములో. In the name of యేసు నామములో Jesus. Ministers. సేవకులారా In the name of Jesus. యేసు నామములో They will become your agent. మీరు ఆ మహిమను మోసుకొని పోయే ఏజెంట్లుగా మారుతారు. Riba kaba ba ba ఓ ba. రా బా 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 షే. Let the prophetic anointing come upon them. ప్రవచనాత్మకమైన మహిమ వారిపైకి దిగి వచ్చును గాక. Riba lo shimama. ఓ రా బా 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 షే. దేవా Deva. దేవా We are waiting for you. నాయనా నీ కొరకు కనిపెట్టి We ఉన్నామయ్యా. are waiting for your word. నీ కొరకు నీ మాట కొరకు కనిపెడుతున్నామయ్యా. మాట్లాడండి. మాట్లాడండి నాయనా, మాట్లాడండి. మాట్లాడండి. దేవా. దేవా We want to hear from you. నీ వద్ద నుండి మేము వినాలనుకుంటున్నాం నాయనా. Hear from you. నీ నుండి వినాలనుకుంటున్నాం. One word. ఒక్క మాట One సెలవు. word. ఒక్క మాట. Our life will change. మా జీవితం మారిపోతుంది. Our ministry will మా change. పరిచర్యలు Our మారిపోతాయి. family will మా change. కుటుంబాలు మారిపోతాయి. Everything will change. సమస్తము మారిపోతుంది. నీ వంటి వారు ఎవరు? Riba ba 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 ba. నీ వంటి వారు లేరు ఓ నతుడా, అద్భుతాలు చేయువాడా, ఈ వంటి వారు ఎవరు? నీ వంటి వారు లేరు మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, Oh, sweet Spirit of God. నీ వంటి వారు లేరు. నీ వంటి వారు లేరు మహోన్నతుడా, Sing it. అద్భుతాలు చేయువాడా. Daddy. డాడీ Pick us up. నాయన మమ్మల్ని ఎన్నుకో నాయన. Pick us. మమ్మల్ని ఎన్నుకో నాయన. Pick us. మమ్మల్ని లేపు నాయన. వంటి వారు లేరు. Rikaba loturi. ఔరా బాబా 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 Marasi boturi. ఓలు చేయువాడా, Picked by your hand. నీ చేత ఎన్నుకొనబడిన వారిగా మేము ముందుము కాక. Place anywhere you want. నువ్వు ఏ స్థలంలో మమ్మల్ని నిలపాలనుకుంటున్నావు ఆ స్థలంలో నిలపండి. అద్వితీయ
Kabala tiri. ఆది సంబూతుడా మా కరుములను జోడించు Oh my God. మహిమా పరిచేదం అద్వితీయు దేవుడా Ri baba baba. ఆది సంబూతుడా మా కరుములను జోడించు మేము మహిమా పరిచేదము ఉన్నతుడా ఉదాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు ఉన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా నీ వంటి వారు ఎవరు నీ వంటి వారు లేరు మహోన్నతుడా అద్భుతాలు చేయువాడా Riba kasi kolobi. నీ వంటి వారు ఎవరు Riba koloturi bibi kaba. నీ వంటి వారు లేరు Father, we come before your awesome presence. తండ్రి నీ ప్రశస్తమైన అమూల్యమైన సన్నిధికి మేము వస్తున్నామయ్యా You are a wonder working God. నువ్వు అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడవు Tonight, Daddy, ఈ రాత్రి డాడీ the last day of this meeting, ఈ Daddy, కూడిక చివరి దినమున it's a year of Jubilee, Daddy. నాయనా ఇది మహోత్సవం జరుపుకుంటున్న సిల్వర్ సంవత్సరముగా ఉంటుండగా It's a day of freedom, Daddy. నాయనా ఇది విడుదల సంవత్సరముగా ఉంటుండగా It is a Jubilee day, Daddy. నాయనా ఇది జుబిలీ దినముగా ఉంటుండగా Let every soul warrior, ఇక్కడున్న ప్రతి ఆత్మ in the name of Jesus, యేసు నామములో let them have Jubilee. వారు జుబిలీని పొందుకొందురుగా Let them have Jubilee. వారు జుబిలీని కలిగి ఉందరుగా Not only CGGM, నాయనా సిజిజిఎం గా మాత్రమే కాదు every person in this place, ఈ స్థలంలో కూడి వచ్చిన ప్రతి బిడ్డ every ministers of God, ప్రతి సేవకులు let there be a Jubilee. వారికి ఒక నాయనా జుబిలీ ఉండును గాక In the name of Jesus. యేసు నామములో In the name of Jesus. యేసు నామములో Your character doesn't change. నీ స్వభావం మారలేదు నాయనా So we celebrate Jubilee మేము జుబిలీని ఉత్సవముగా జరుపుకుంటున్నాం tonight ఈ రాత్రి because you have delivered us. నువ్వు మమ్మను విడిపించి ఉన్నావు గనుక We celebrate Jubilee, Daddy. మేము జుబిలీని ఉత్సవముగా Jubilee, జరుపుకుంటున్నాం Daddy. జుబిలీ డాడీ Every soul, every family, ప్రతి ఆత్మ ప్రతి కుటుంబం let them have Jubilee. వారు జుబిలీని కలిగి ఉందరు In the name of Jesus. యేసు నామములో In the name of Jesus. యేసు నామములో In the name of Jesus. యేసు నామములో Let it happen tonight. ఈ రాత్రి అది జరుగును గాక In the name of Jesus. యేసు నామములో Tonight, ఈ రాత్రి Lord, ప్రభువా as your prophet, నీ ప్రవక్తగా I speak నేను Jubilee in each one's life. ప్రతి ఒక్కరి జీవితంలో నాయనా ఇదిగో నాయనా ఈ జుబిలీని నేను పలుకుచున్నాను Thank you for your presence for the past 3 days. గత 3 దినాలుగా ఉన్న మా మధ్యనున్న నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు Thank you for using every man of God. ప్రతి దైవజనుని మీరు వాడుకుంటూ వచ్చినందుకు నీకు వందనాలు Father, I pray తండ్రి నేను ప్రార్థిస్తున్నా your glory will cover once again this CGGM ministry. ఈ సిజిజిఎం మినిస్ట్రీస్ ని దేవుని మహిమ కప్పి ఉండును గాక They will move to the next level, Daddy. వారు తర్వాత స్థాయికి వెళ్ళుదురు గాక They will be a carrier of your presence, నీ సన్నిధిని మోసుకొని వెళ్ళే వారిగా వారు ఉందరు గాక including every believer in the name of Jesus. యేసు నామములో ప్రతి విశ్వాసి కూడా ఇటువంటి అనుభవంతో ఉందరు గాక A deep
hunger will grip in each person ఒక లోతైన ఆకలి ప్రతి హృదయంలో ప్రతి ఆత్మలో పుట్టును గాక. to hear the word voice from you. నీ వద్ద నుండి స్వరము వినాలనే కోరిక వాంఛ పుట్టును గాక. For your glory. నీ మహిమార్థమై జరుగును గాక. For your glory. నీ మహిమ కొరకు మాత్రమే. Thank you for Pastor Krupa Samuel and Sister Grace and the family. దైవజనులు కృపా శామ్యూల్ గారిని బట్టి సహోదరి నాయన గ్రేస్ గారిని బట్టి కుటుంబం అంతటిని బట్టి నీకు వందనాలు. Thank you for carrying them for 25 years. 25 సంవత్సరాలుగా వారిని మోసుకొని వచ్చినందుకు నీకు వందనాలు. I salute you for what you have done. నువ్వు చేసిన ఈ కార్యాన్ని బట్టి నీకు నమస్కరిస్తూ సెల్యూట్ చేస్తున్నానయ్యా. Continue to use them for your glory. ఇంకను నీ మహిమ కొరకు వారిని వాడుకోండి నాయన. Pray for every ministers of God who are here tonight. ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి దైవజనుని కొరకు ప్రార్థిస్తున్నాను. Help us, Lord, to hear from you. నీ నుండి వినగలుగునట్లుగా మాకు సహాయం చేయండి నాయన. We will throw away our mobile. మా మొబైల్ పక్కకు పారవేయదుము గాక. We will throw away all our friends. మా స్నేహితులందరినీ పక్కకు పెట్టేద్దుము గాక. As you spoke to Moses face to face. మోషేతో ముఖాముఖిగా నువ్వు మాట్లాడిన రీతిగా As a friend. ఒక స్నేహితుడు స్నేహితునితో మాట్లాడినట్టుగా Speak to us, Dad. మాతో మాట్లాడండి డాడీ. Speak to us. మాతో మాట్లాడండి నాయన. That we will bring the prophetical voice to this nation and the nation around the world. ఈ దేశానికి దేశపు నలుమూలలో ఉన్న ప్రపంచ దేశాలకు నాయన నీ ప్రవచనాత్మకమైన స్వరాన్ని తీసుకొని మోసుకొని వెళ్ళే దైవజనులుగా మేము ముందుము గాక. For your glory. నీ మహిమ కొరకు ఇది జరుగును Not గాక. for our name. మా పేరు కొరకు కాదు, మా గొప్ప కొరకు Not కాదు, for us. మా కొరకు కాదు నాయనా. Every glory unto you. సమస్త మహిమ నీకు ఆరోపించాలయ్యా. In Jesus' mighty name we pray. యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Before you sit down, మీరు కూర్చునే ముందు I want to thank Pastor Krupa Samuel Garu దైవజనులు కృపా శామ్యూల్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. and the entire family. కుటుంబ సభ్యులందరికీ కూడా వందనాలు. And I want to thank every pastors who have come. అలాగే కూడి వచ్చిన దైవజనులందరికీ పేరు పేరున వందనాలు. May God be glorified in this place. ఈ స్థలమంతట్లో దేవుడు మహిమపరచబడును గాక.